ట్రిప్లెక్స్ విల్లాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. APR ప్రాజెక్ట్ బాచుపల్లి. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తున్నారు. కేంద్ర ఉక్కు శాఖ మార్చులు కుమారస్వామి గారు వచ్చారు, చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. Our planning is not to go for privatization. We wanted to revive the plant. ఎప్పుడైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద కనపడిందో ఈ విధమైన ఏర్పాట్లు చేస్తారు. కుక్కను పిచ్చి కుక్కను మొదలెయటానికి నేను ఎందుకు మాట్లాడతానండి? విశాఖ ఒక ఆంధ్రుల హక్కు అనేది ఒకటే కాదండి. జగిత్యాల సాయిరెడ్డి అని ఎలా చనిపోయాడు, గుప్తా గారు కాళ్ళు అంటే వరంగల్లో క్షతగాతులు ఎలా అయ్యారు. అంటే దీనికి మరి మీరేం చేయదలుచుకున్నారు? ఖచ్చితంగా మేము కానీ అక్కడ ఉండే ఢిల్లీకి 2 సార్లు వెళ్ళామండి. మేము కార్మికులు సంఘాలు మేము కూడా వెళ్ళాం, దీక్షలో కూడా పాల్గొన్నాం. అక్కడ ఎన్నోసార్లు అక్కడ ఆ దీక్షలో కూర్చున్నాం. మీరైతే సంతృప్తిగా లేరు? ఏం కాదు, ఉద్యోగస్తులు కూడా ఈ తాత్కాలికం అంటున్నారు. 99% ఉద్యోగస్తులు కూడా. ఆదాని గారి గుజరాతీ కంపెనీలన్నిటికీ 9%, 8.72% వడ్డీ వేసి మా విశాఖ ఉక్కు కర్మాగారానికి ఈ బ్యాంకులు 14% వడ్డీ వేయటం, దాన్ని మళ్ళీ అప్పుల్లో చూపి 30,000 14% వేసేసి. అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ బాబు గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేకపోతున్నారు? ఆ మార్వాడి గారి కంపెనీ అని ఒకటి పెట్టారు, మిత్తల కంపెనీ అని. ఆ మిత్తల గారి కోసం ప్రజల పొళ్ళు కొట్టి వచ్చే 15 సంవత్సరాలు ఆ మార్వాడి గారికి మనం కట్టిన పన్నులోంచి ప్రోత్సాహకాలు, రాయితీలు అంట. ఏందండి ఇది? నాకు విక్రమ్ గారు నాకు అర్థం కాదు. భావితరాల కోసం మీరు ఏమి చెయ్యాలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్తున్నాను. బాలకృష్ణ గారికి కూడా 3వ అత్యున్నత పురస్కారం లభించింది, పద్మభూషణ్. వాళ్ళందరికీ ఇవ్వటం సమంజసం. ఏ విధంగా తీసిపోయారు ఎన్టీఆర్ గారు? ఆయన 100వ జయంతి సందర్భంగా కనీసం ఇవ్వాలని ఇంగిత జ్ఞానం లోపించింది వాళ్ళకి. మీరు కృష్ణా జానకి గారు తెలుసా? ఎస్ జానకి గారు పద్మభూషణ్ అవార్డు వస్తే నాకు ఈ అవార్డు ఆవిడ తెలుగు బిడ్డ. హ్యాట్సాప్ అమ్మా నీకు, ఎక్కడున్నా మీరు 80 సంవత్సరాలు. నమస్కారం, నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు మన విశిష్ట అతిథి చలసాని శ్రీనివాస్. చలసాని శ్రీనివాస్ గారు సామాజిక కార్యకర్తగా, ఆంధ్ర మేధావుల సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సమకాలీన రాజకీయాల మీద తనదైన శైలిలో ఆయన విశ్లేషణలు అందిస్తారు, తన అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. ఈరోజు మన స్టూడియోకి ఆహ్వానించాం ఎందుకంటే అనేక అంశాలు, వివాదాస్పదమైనటువంటి అంశాలు, అదేవిధంగా కొన్ని ఇతర ముఖ్య అంశాల మీద వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం విక్రమ్ గారు, అందరూ. ముందుగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తున్నారు అని చెప్పి చాలా రోజులుగా ఆందోళనలు, అదేవిధంగా సమ్మెలు ఇవన్నీ జరిగినాయి. మీరు కూడా విశాఖపట్నం వెళ్ళారు, నేను అనుకోవటం చాలాసార్లు వామపక్షాలతో కలిసి కొన్ని ఉద్యమాలు అక్కడ కార్మిక సంఘాలతో చేశారు. ఇప్పుడు ఒక ప్యాకేజీ ప్రకటించారు. అదేవిధంగా కేంద్ర ఉక్కు శాఖ మార్చులు కుమారస్వామి గారు వచ్చారు, చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఇది ప్రైవేటీకరణ జరగదు, అటువంటి వార్తలను నమ్మద్దు, ఒక 3 నెలల్లోగా మొత్తం సెట్ అయిపోతుంది, జీతాలు కూడా రెగ్యులరైజ్ చేస్తాము, ఇవన్నీ చెప్పారు. మీరు సాటిస్ఫైడా? ఆ 10,300 1140 కోట్లు ఏదైతే ఉందో, అంటే 11,440 కోట్లు, దీంట్లో ఇంతకుముందు సెప్టెంబర్లో ప్రకటించిన 1,600 కోట్లు ఇచ్చిన ఏదైతే బెయిల్అవుట్ అనుకున్నారో వాళ్ళకి, సరఫరాదారులకి, వాళ్ళకి అది కూడా ఇంక్లూడ్ అయ్యి ఒకటి. దీంట్లో 1140 కోట్ల రూపాయలు 7% ఏదైతే మెచ్యూరిటీ రేట్ మీద ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ కింద పెట్టి మిగతా బ్యాలెన్స్ క్యాపిటల్ పెట్టారు. ప్రిఫరెన్షియల్ షేర్స్ ఇష్యూ చేయటం అనేది ఆఫ్టర్ 10 years తర్వాత వాళ్ళు కాలు బట్టి వాళ్ళు అప్పు కింద తీసుకుంటారా లేదా ప్రిఫరెన్స్ షేర్లు ఉంటారా అని చెప్పేది ఎవరు? ఉద్యోగస్తులు, కేంద్ర ప్రభుత్వం అండి. ఓకే, కేంద్ర ప్రభుత్వం వ్యాపారం అన్నమాట ఇది. తర్వాత మిగతాది డైరెక్ట్ ఈక్విటీ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్. ఈ 2 చేయటం జరిగింది. దీంట్లో 1,600 కోట్ల రూపాయలు సబ్జెక్టు కరెక్షన్ 1,620. ఇది ఇంతకుముందే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లోంచి జమ కట్టుకుంటారు. ఈ బ్యాలెన్స్ ఇప్పుడు జీతాలండి సెప్టెంబర్లోనేమో 35%, అక్టోబర్కి ఇప్పుడు అంటే ఈ గత 4 నెలల నుంచి డిసెంబర్లో 100% జీతాలు రాలేదు. అంటే 4-5 నెలల నుంచి జీతాలు ఇంకా పెండింగ్ ఉన్నది వాస్తవం వాళ్ళ దాంట్లో. ఈ సమయంలో దానికి ₹1 ఇవ్వడానికి వీల్లేదని చెప్పారు. సరే, నేను దేనికి ఇస్తారు? అనేక మంది గుజరాతీ మార్వాడి వ్యాపారులు కానీ ఇతరులు కానీ సప్లైస్ చేశారు.
ఆ డబ్బులు ఇచ్చేస్తారంట. నేను అందుకనే ఇది ఒక పులి నరమాంసం రుచి మరిగిన పులి 2 అడుగులు వెనకమేస్తే అది ఆగినట్టు కాదు, మళ్ళీ ఇంకంతకన్నా వేగంతో జంప్ అంటే మీరు ఇప్పటికీ మీ బిలీఫా? ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఉక్కు శాఖ సహాయ మంత్రి గారు కుమారస్వామి గారు నేను గౌరవిస్తాను. వాళ్ళ నాన్నగారు ఆయన ఇంటికి వెళ్ళి వచ్చాము మేము. అప్పుడు దేవగౌడ గారు ఏం చేశారు, పర్సనల్గా బస్వన్న కూడా అనుకుంటా ఆయన ఇంట్లో కనుక నేను మార్చాను. ఏదైనా సరే ఆ రోజు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దేవగౌడ గారు ఫర్ ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఆ రోజు మాట్లాడిన విషయం లాస్ట్ మినిట్లో చేంజ్ చేశారు, కేసీఆర్ గారిని డిఫర్ అయ్యి. సరే ఆ గౌరవం ఉందండి నాకు, పక్కన పెడదాం. కానీ ఈ విషయంలో మాత్రం కుమారస్వామి గారి చేతుల్లో ఏమీ లేదు. ఆయన ఇప్పుడు ఏదైతే ఉందో కొంతవరకు ప్రయత్నించారు, ఆయన పర్మనెంట్ కాదు. అక్కడున్న గుజరాతీ మారవాడి వ్యాపారులు పర్మనెంట్ అయిపోయారు. ఎక్కడ కేంద్రాన్ని శాసిస్తుంది, వాళ్ళు పాలిస్తుంది వాళ్ళే, వాళ్ళ కింద 2 అనుచరులు ఉంటారు, ఆదానిగా రెండుకో. ఇవాళ ఎప్పుడైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద కనపడిందో ఈ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కుక్కను పిచ్చి కుక్కను మొదలెయడానికి నేను ఎందుకు మాట్లాడతానంటే విశాఖ ఆంధ్రుల హక్కు అనేది ఒకటే కాదండి, తెలుగు జాతి హక్కు. ఏం ఉందని ఆంధ్రాతో లేదా విశాఖతో అనుబంధం ఉందని ఆదిలాబాద్లో ఉద్యమాలు సాగినాయి. జగిత్యాల సాయిరెడ్డి అని చనిపోయాడు. గుప్తా గారు అంటే వరంగల్లో క్షతగాతులు ఎలా అయ్యారు, ఆ ఎంత త్యాగాలతో అమృతరావు గురించి మాట్లాడారు. అది ఇక్కడ నేను ముందర తెలంగాణ ఆంధ్రుల హక్కు అని మనం మాట్లాడతాం కదా, అందుకని నేను ఆదిలాబాద్ నుంచి వరంగల్ నుంచి కర్నూలు అనంతపురం నుంచి వస్తున్నాను తాడికొండ నియోజకవర్గానికి. అక్కడి నుంచి ఒక అమృతరావు గారి దీక్షతో, ఆమరణ దీక్షతో మేము మా ప్రాంగణంలో అమృతరావు గారి విశాఖ ఉక్కు కోసం మేము చేసిన దీక్ష, ఆమరణ దీక్ష ఏదైతే ఉందో దాంట్లో సదాశివరెడ్డి గారి రైల్వే జోన్ కోసం ఆ టైంలో పైన అమృతరావు గారి ప్రాంగణం అని పెట్టామండి. ఇమ్మినెంట్ అంటారా? ఇది తప్పదు, నేను చెప్పాను నరమాంసం రుచిపోయిన పులికి 2 అడుగులు వెనక్కేస్తే దీన్ని పిచ్చుకోకని మొదలెయడానికి చేసిన చర్యగా భావించాలి. ఎందుకంటానంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది, దయచేసి అందరూ ఆలోచించాల్సింది, ఇది టెంపరీ కాదు మనం అడుగుతుంది. మేము కానీ అక్కడ కానీ అడిగింది దానికి పూర్తి స్థాయిలో 2 మైన్స్, కోల్ అండ్ ఐరన్ ఓర్ మైన్స్ కేటాయిస్తే స్టీల్ రేట్స్ వాళ్ళు చాలా కాంపిటేటివ్, అంటే చాలా పోటీని ఎదుర్కొంటున్నాయి, మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మనకి కొన్ని ప్రైవేట్ కంపెనీలకు వచ్చే పిట్రేట్ ప్లాంట్స్లో వచ్చే దానికి మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కొనుక్కున్న దానికి దాదాపు అంటే ఇప్పుడు మనం 7,000, 6,000, 8,000 పడుతుందండి దానికి. అదే కనుక చాలా ప్రైవేట్ ప్లాంట్కి 1,500 రూపాయలు పడుతుంది. ఈ 6,000 రూపాయలు మెరకేల్స్ చేస్తుంది. మామూలుగా అయితే కనుక వీళ్ళు చేసిన దానికైతే మనకు లెక్క ప్రకారం 5,000, 6,000 కోట్లు లాభం రావాలి. ఎందుకు నష్టం వస్తున్న పరిస్థితి అంటే రేపు పొద్దున ఈ 11,000 కోట్లు ఆల్రెడీ 1,600 కోట్లు సర్దేశారు. మిగతా కూడా బాకీదారులకి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు ఉన్నాయి. అదే గుజరాతీ మారవాడి వ్యాపారులు ఎవరు చేశారో కాంట్రాక్టులు కూడా ప్రైవేట్ వాళ్ళకి బ్లాస్ట్ ఫర్నేస్కి సెక్యూరిటీ సిఎస్ఎఫ్ అని కాదని ప్రైవేట్ వాళ్ళకి ఇద్దామని టెండర్ పిలిచారు. బ్లాస్ట్ ఫర్నేస్లో మనం 300 కోట్లు నష్టం వచ్చిందండి అగ్ని ప్రమాదం సంబంధించి. ఇప్పుడు 3rd బ్లాస్ట్ ఫర్నేస్ అవ్వట్లేదు, పక్కన పెట్టేశారు. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? ఇది అమౌంట్ ఏదైతే ఉందో ఇది తాత్కాలికమే, ఇది మళ్ళీ లాస్ వచ్చింది, మేమేం చేయలేం, ఉద్దీపన ప్యాకేజ్ ఇచ్చాం కదా అంటారు. దీనికి శాశ్వత పరిష్కారం చేయడానికి దృష్టి పెట్టట్లేదు. విలీనం జరిగితేనే సెయిల్లో విలీనం కూడా అక్కర్లేదండి, డైరెక్ట్గా మైన్స్ కేటాయించవచ్చు ఇవాళ. లేదంటే సెయిల్లో విలీనం అనేది ఆ రోజుల్లో వద్దనుకుంది, ఎందుకంటే మన గవర్నమెంట్ సెపరేట్గా దాంట్లో చేస్తే ఎక్కడెక్కడి నుంచి వస్తారు, దీనికి ఒక ప్రత్యేక తరహాతో ఉండాలి. దీనికి మరి మీరేం చేయదలుచుకున్నారు? ఖచ్చితంగా మేము కానీ అక్కడ ఉండే ఢిల్లీకి 2 సార్లు వెళ్ళామండి. మేమంటే విశాఖ ఉక్కు కార్మికులు సంఘాలు మేము కూడా వెళ్ళాం, దీక్షలో కూడా పాల్గొన్నాం. అక్కడ ఎన్నోసార్లు అక్కడ దీక్షలో కూర్చున్నాం. మమ్మల్ని మోడీ గారు వచ్చినప్పుడు మీరైతే సంతృప్తిగా లేరు? ఏం కాదు, ఉద్యోగస్తులు కూడా ఈ తాత్కాలికం అంటున్నారు. 99% ఉద్యోగస్తులు కూడా ఇవాళ ఆల్రెడీ వీఆర్ఎస్ ఇంకా నడుస్తుంది స్కీమ్, కంపల్సరీ ఒత్తిడి చేసి వీఆర్ఎస్ చేయిస్తున్నారు. అసలు మిగతా కార్మికులకైతే ఇవాళ జనవరి, ఫిబ్రవరి ఇవాళ కూడా నడుస్తుందండి 2025 కూడా. అందువలన మేము కోరుకునేది కానీ అక్కడ కార్మికులు కోరుకునేది కానీ తక్షణమే దానికి మైన్స్ కేటాయించాలి. రెండో విషయం ఏంటంటే దానికి వాళ్ళ కుమారస్వామి గారు నిన్న 26,000 అన్నారు, వాళ్ళ కుమారస్వామి గారు నిన్న వచ్చి 35,000 కోట్లు అప్పులు చేరుకుందన్నారు. నేను అడుగుతాను ఒకటే, ఆదాని గారి గుజరాతీ కంపెనీలన్నిటికీ 9%, 8.72% వడ్డీ వేసి మా విశాఖ ఉక్కు కర్మాగారానికి బ్యాంకులు 14% వడ్డీ వేయటం, దాన్ని మళ్ళీ అప్పుల్లో చూపి 30,000 14% వేసేసి దానికి సంవత్సరానికి 4,000 కోట్లు నష్టం వచ్చింది చూపించింది. ఏందండి ఇది? మీరేమో 23 లక్షలు, ఏ ఒక్క ప్రభుత్వ సంస్థ అప్పులకు కొట్టేసిందా?
ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే 23 లక్షల కోట్ల రుణమాఫీల గురించి మాట్లాడలా. అందువల్ల మేము కోరుకునేది ఏంటంటే ఈ రుణాన్ని ఈక్విటీ కింద మార్చి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పండి. ఒక అద్భుతమైన మేనేజ్మెంట్ వస్తే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే రాజకీయ రాష్ట్ర ప్రభుత్వం అడగందే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వమని ఎట్లా చెబుతారు? నేను అడగాలి, నేను కూడా అడుగుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అడగాలి. ఎందుకంటే కేరళలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమ్మేయటానికి పావులబేడకి అమ్మటానికి మొదలు పెడితే కేరళ ప్రభుత్వం హెచ్పిసి దాంట్లో మేము ఆ ప్యాకేజీ పావులబేడకి ఇచ్చే బదులు ఇవ్వటం ఏంటి అని. ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారం విలువ 4,000 కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం 4,500 కోట్ల రూపాయలు లోపని అన్నారు. మళ్ళీ దాన్ని ఎన్హాన్స్ చేసి ఇప్పుడు 7,000 crores అంటున్నారు. ఇది ఎవరన్నా నమ్ముతారండి? 1972లో ఇవన్నీ జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంటారా? నేను రాజకీయ నాయకుల గురించి ఎందుకు కొంత ప్రయత్నం చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయగానే ఒక ఫస్ట్ మాట అన్నారు, కేంద్ర ప్రభుత్వం ఆలోచించే తీసుకుని దేశం దృష్టి అని అన్నారు. తర్వాత సవరించుకున్నారు, అమరావతిలో దీక్ష పెట్టారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. రెండోది ఏంటంటే చిత్తశుద్ధి ఉండాలండి. ఇవాళ చిత్తశుద్ధి ఉండాలి. వీళ్ళ ముగ్గురు కలిసి పోరాడు ఒకే వేదిక మీద, వాళ్ళని చెప్తున్నాను, ఒకే వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ బాబు గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా మేము అందరం ఉంటాం, నేను జయలక్ష్మణ్ గారు అందరం ఉంటాం, సిపిఎం సిపిఐ కూడా ఉంటాం. ఎందుకు రాలేకపోతున్నారు? పోరాటంలో చిత్తశుద్ధి లేదా? నైవేలి లిగ్నైట్ ఏ సమస్య మీద ఇట్లాగా ప్రతిపక్షం నా పక్కన నా ఐడి అదే ఉంటుందండి, నా ఫేస్బుక్. నా పక్కనేమో ఇక్కడ వైకాపా, ఇటు పక్కనేమో తెలుగుదేశం, ఇటు పక్కన జనసేన, అందరినీ కలిపికెళ్ళి ఉద్యమం చేశాను. ఏ ఇష్యూ మీద మన రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం కలిసి వెళ్ళి ఉమ్మడిగా ఫైట్ చేసినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి? హోదా విభజన హామీలు ఇటు పక్కన ఇద్దరిని తీసుకెళ్లాను. ఒకే మీరు తీసుకెళ్ళటం కాదండి. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాన్ని కలుపుకొని వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావాలి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూడా ఉత్తర భారత విషకౌ నుంచి బయటికి రావాలి. ఏ ఇష్యూ మీద ఈ విధంగా రెండు హోదా మీద మీరు కాదంటున్నా, మీరు ఒక సంస్థగా మీరు చేశారు. మేము చేసినప్పుడు అందరూ కలిసి వచ్చారు. విశాఖ ఉక్కు కార్మికుల సంస్థ చేస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఆల్ పార్టీ మీటింగ్ రావడం వేరండి. అన్ని పార్టీలు ప్రభుత్వం ఆహ్వానిస్తే వస్తాయి. ఆల్మోస్ట్ ఒకటో రెండో కార్మిక సంఘాలు పెట్టినప్పుడు సభలోకి వచ్చారండి అందరూ. కార్మిక సంఘాలు పెట్టినప్పుడు ప్రతినిధులు వస్తారు. నేను అనేది అగ్రనాయకత్వం ఇట్లాగా ఒకే వేదికను పంచుకొని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము కలిసామనేది ఎప్పుడైనా గతంలో జరిగిందా? గతంలో జరిగిందంటే ఇతర రాష్ట్రాల్లో మొన్నే పినరయి విజయన్ గారు ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడు అది వరదలకి హెలికాప్టర్లు తీసుకెళ్ళి ఇవన్నీ అవి తీసేయండి. మన రాష్ట్రంలో తమిళనాడులో మన రాష్ట్రంలో జరగటువంటి ఇంతకుముందు డెఫినెట్గా పిలిచినప్పుడు పివి నరసింహారావు గారు మీకు తెలుసు కదా, ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన దిగిపోవడానికి ముందు అన్ని పక్షాలంటే స్వతంత్ర పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఏదైనా నిర్ణయం తీసుకో అంటే. ఒక ముఖ్యమైన లాస్ట్ టైం కూడానండి చంద్రబాబు నాయుడు గారు సభకు పిలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు, ఆయన డిమాండ్ చేసి. మిగతా అన్ని పక్షాలు వచ్చింది. మొట్టమొదటిసారి మిగతా వామపక్షాలు రానన్న ఒకళ్ళిద్దరు నేను తీసుకెళ్ళాను. సరే, నేను ఇక్కడ కోరుకునేదంటే సబ్జెక్ట్ ఓరియంట్గా మనం చూస్తే కావాల్సింది ఏంటంటే ఫస్ట్ క్యాపిటల్ మైన్స్, సెకండ్ ఈ లోనుని ఈక్విటీ కింద మార్చండి, థర్డ్ మీరు ఏదైతే ప్లాంట్ ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారో దాని కెపాసిటీ పెంచి దానికి కావాల్సిన క్యాష్ ఏదైతే అంటే వర్కింగ్ క్యాపిటల్ ఏదో మళ్ళీ వెళ్ళకుండా వర్కింగ్ క్యాపిటల్ పెట్టి మీరు ఎల్ఎన్టీ కంపెనీ తరహాతో అద్భుతం మేనేజ్మెంట్ సిస్టమ్ పెట్టండి. ఈ ఫ్యాక్టరీ ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ సంవత్సరానికి 3,000 ఈవెన్ వర్స్ట్ కండిషన్లో కూడా 3-4 వేల కోట్ల రూపాయలు తిరిగి అందిస్తుంది. ఈ దేశానికి 45,000 కోట్ల రూపాయలు పన్నుల రూపేణా డివిడెండ్ రూపేణా ఈ దేశ కేంద్ర ప్రభుత్వానికి ఈ ఫ్యాక్టరీ అందించింది. అది ఎవరు అది పట్టించుకోవట్లేదు. నష్టం అంటారు ఏంటండి? అంటే నువ్వు లాభం దొబ్బుకుపోయి మీ ప్రభుత్వాలు ఆల్ ప్రభుత్వాలు కానండి, ఇవాళ అడ్డంగా ఈ ప్రభుత్వం చంపేయడానికి చూస్తా దీన్ని నష్టాలు పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ అంటే ఇట్ ఈస్ ద కేస్ విత్ ఎవ్రీ పిఎస్యూ అండి. ఇది నవరత్న హోదా వచ్చిందండి. మళ్ళీ నవరత్న హోదా ఇచ్చారు, లాభాలు వెళ్ళింది. 2019లో నేను చెప్పలే, కుమారస్వామి గారు చెప్పారు. శ్రీనివాస్ గారు నైవేలి లిగ్నైట్ సమస్య వచ్చినప్పుడు పొరపాటున కేంద్ర ప్రభుత్వం మంత్రి మాట్లాడిన వెంటనే ప్రైవేటైజేషన్కి నిర్ణయం కూడా అనలేదు. ఏమో చేయాల్సనగానే తమిళనాడు వాళ్ళు పట్టుకోగానే కిక్కు రొమ్మడిగా తోక ముడుచుకుని పారిపోయారు. పోరాట తత్వం లేదంట అనిపిస్తాం. బానిస రాజకీయాలని వాళ్ళు చేస్తుంటే దురదృష్టవశాత్ అది. వీళ్ళు మనతో ఏదన్నా మాట్లాడవచ్చు. బట్ ఫార్చునేట్లీ ఇవాళ పాస్ వచ్చిందండి. ఇవాళ పాస్ వచ్చింది. ఒక పాస్ అనేది ఒక కామా వచ్చింది. ఫుల్ స్టాప్ రాలా దీనికి. కుమారస్వామి గారిని ఒకదానికి అప్రిషియేట్ చేస్తాను నేను. ఆయన పార్టీ కూడా ఆపరేషన్ బిరడా అనేది మనం మాట్లాడుకుందాం. 2018 to 2031-32 ఏదైతే ఆపరేషన్ గరుడా తర్వాత వచ్చిందంటే ఆయన పార్టీ కూడా అదాని గారి పార్టీ కబ్జా చేసే దాంట్లో ఉంది. కానీ ఇప్పుడు సరెండర్ అయిపోయారు.
ఏం మాట్లాడారంటే, నేను ఒక్క విషయం దయచేసి గమనించండి, మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ గమనించాలి ఈ విషయాన్ని. గుజరాత్లో కంపెనీ పెడుతుంటే మైక్రోన్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు పెట్టే పెట్టుబడిలో 65% కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసే పరిస్థితి వస్తే, ఉద్యోగానికి ఒక ఉద్యోగం ఇస్తే నేను 5 లక్షలు ఇస్తానని లెక్కన 60%, 70%, 80% ఖర్చు ఇచ్చేస్తాను, ఈ దేశంలో ప్రపంచంలో అక్కడ చూడలేదని చెప్పి ఇచ్చిన స్టేట్మెంట్, మొట్టమొదటి స్టేట్మెంట్. తర్వాత సైలెంట్ అయిపోయారు. మొత్తం ఆయనకు కూడా దక్షిణాది బతకాలని ఆకాశం ఉంటుంది. కానీ ఆ రోజు స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు, 5వ స్టీల్ ప్లాంట్ పెట్టుకున్నప్పుడు తమిళనాడు సేలం భద్రావతి మీరు చూశారు కదా. ఆంధ్రప్రదేశ్కి మనకు కావాలని మీరు ఎంతమంది ఎమ్మెల్యేలండి రాజీనామా చేసింది, ఎంతమంది పార్లమెంట్ యలమంద రెడ్డి గారు ఎంతమంది పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేశారు, తృణప్రాయంగా వదిలేసి వచ్చి ఇవాళ ఉద్యమం చేసి మన రాష్ట్రం యొక్క తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవంకి ఒక ప్రతీక అది. అందరూ దాంట్లో బిల్డింగులు, భవనాలు, ఆస్తులు చూస్తున్నారు. అందుకే నేను ఇవాళ కోరుకునేది, 1972 విలువ కట్టేసి దాని విలువ 7,000 కోట్లు అంటే 22,000 ఎకరాల భూమి అంటే దాంట్లో మళ్ళీ 1,200 ఎకరాలు తీసుకెళ్ళి గంగవరాన్ని మాట్లాడుకుందామండి ఏం జరిగిందో చెప్తున్నా. అంత భూమి దాని భవనాల విలువ ఇవాళ 7.3 ఇంకొక 6,200 కోట్లు పెడితే దాన్ని ఈజీగా 20 మిలియన్ కెపాసిటీ చేయొచ్చు అనే కెపాసిటీ విలువలు ఆ రోజు విలువలు లెక్కేసుకుని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఇవాళ కనీసం 2.5 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని 7,000 కోట్లు 4,000 కోట్లు బుక్ విలువ చూపించేసి, బుక్ విలువకి ఎవరైనా అమ్ముతారండి ప్రపంచంలో? మనం తప్పితే హెయిర్ కట్ చేశారు. ఎస్ఆర్ కంపెనీది 97% హెయిర్ కట్ అంట. అంటే ఇప్పుడు చిన్న అంబానీ గారు పవర్ ప్లాంట్ ఉంది, నేను ఎందుకు రిలవెన్స్ దీనికి రుయాస్ది వీళ్ళ చిన్న అంబానీ గారు లెక్కేసుకుందాం 57,000 కోట్లు సబ్జెక్టు కరెక్షన్ 57,400 వాళ్ళకి 54,000 కోట్లు ఎత్తేసింది. అంటే రైట్ ఆఫ్ చేసేసారు. ఎవరు చేశారు? ఈ స్టేట్ బ్యాంకులు అందరూ అన్నీ చేశారు. ఇదే మన బ్యాంకులు అంటే ప్రజల నిధుల నుంచి వచ్చిన నిధులుగా ప్రజలు అంటే మనం కాదు అయిపోయిందండి అది. ఆ దాన్ని మళ్ళీ ఆ చిన్న అంబానీ గారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతానికి వస్తున్నాడు పవర్ ప్రైవేట్లో. దానికి రెడ్ కార్పెట్ కాదు, అన్ని కార్పెట్లు వేసి ఆహ్వానిస్తాను. దీనికి అప్పులు ఇచ్చేది కూడా ఆ బ్యాంకులే. మొత్తం మీద మీకైతే అంతగా సంతృప్తి చెందలేదనేది నేను కాదు. ఒకసారి మీరు మిగతా వాళ్ళని కూడా అడగండి. వాళ్ళు ఇది కామా డెఫినెట్గా హర్షిద్దాం కొంతవరకు. ఈ ఉద్యమం వల్ల థ్యాంక్స్ టు దెమ్ రాత్రి మగాళ్ళు ఎన్ని ఆ క్యాంప్ అండి. మేము మోడీ గారు వస్తే మేము అందరం అక్కడ లోపల ఉండి మేము ఎలాగో దీక్షలో ఉన్నాం. ఏమైనా అభినందిస్తా ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఇది తప్పనిసరిగా తాత్కాలిక ఆహ్వానం అనేది తాత్కాలికంగానే దాన్ని శాశ్వతంగా దీని సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరాం. కానీ నా ఉద్దేశం ప్రకారం విశాఖపట్నం మీద ద 10th లార్జెస్ట్ జిఎస్డిపి ఉన్న సిటీ ఇన్ ఇండియా. చాలా స్టేట్స్ ఈ 10th లిస్టులో లేవండి. స్టేట్సే లేవు, ఎత్తిపోయినాయి. పంజాబ్ అనేక స్టేట్లు లేవు, అసలు మధ్యప్రదేశ్ ఉండదు. ఈ దేశంలో 10వ అతిపెద్ద జిఎస్టిపి ఉన్న సిటీ విశాఖపట్నం. దాని మీద కనిపడింది. అందుకని రాయ్పూర్ హెవీ చూస్తున్నాం కదా ఏం జరుగుతుంది. అందువల్ల దీన్ని కాపాడుకోవాలంటే ఇంకోటి కూడా చెప్తున్నానండి, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కాదు, కన్సర్న్స్ కంటెస్టే చెప్తున్నాను. దీన్ని కాపాడుకుని దీనికి మైన్స్ కాకుండా ఆ మార్వాడి గారి కంపెనీ అని ఒకటి పెట్టారు, మిత్తల కంపెనీ అని. ఆ మిత్తల్ గారి కోసం ప్రభుత్వాలండి మైన్స్ కోసం తిరుగుతున్నారు. ఆ మిత్తల్ గారంట మనకి ఇప్పుడు కడప ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడలేదు. దానికి జీవన్ నరసింహరావు గారు ఉండగా ఆ మైను ఈ మైను అన్నారు. తర్వాత ల్యాండ్ లేదన్నారు. అన్నీ ఏర్పాటు చేశారు. ఇవాళ ఆ ప్లాంట్ వస్తే ఆంధ్రప్రదేశ్కి బేసిక్గా బ్యాక్వర్డ్ రీజన్లో డెవలప్మెంట్ అవకాశం ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ద రిజర్వేషన్స్ వస్తే అన్నీ ఉంటాయి దాంట్లో. కానీ ఇవాళ దాన్ని పక్కన పెట్టేసి మెట్లలో గుజరాత్ మార్వాడి గారి ఫ్యాక్టరీ మేము పెట్టిస్తున్నాం. దానికోసం మళ్ళీ నేను చెప్తున్నా సబ్జెక్ట్కి ఎందుకు మాట్లాడుతున్నా అంటే 15 సంవత్సరాలు ఇవాళ పొళ్ళు ఓడగొట్టి ప్రజల పొళ్ళు ఓడగొట్టి విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. సరే వేరే సంగతి. దీంట్లోంచి మిగతా ప్రజలు కట్టిన పన్నుల్లోంచి వచ్చే 15 సంవత్సరాలు ఆ మార్వాడి గారికి మనం కట్టిన పన్నుల్లోంచి ప్రోత్సాహకాలు రాయితీలు అంట. ఏందండి ఇది? నాకు విక్రమ్ గారు నాకు అర్థం కాదు. ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మాట్లాడవారు కేటాయించమని చప్పట్లు కొడుతున్నారు, బాధ్యబంతిని కొడుతున్నారు. మీరు మార్వాడి గారి కంపెనీ కోసం మీరు వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళకి మైన్స్ కేటాయించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి మరి ఈ ప్లాంట్ కట్టుకోలేమా? ఆయన తీసుకొచ్చి పెడుతున్నాడండి బ్యాంకుల నుంచి అప్పులు. మన ఏంటండి ఇది? నాకు అర్థం కాదు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. చూద్దాం. అంటే ఇది తొలి అడుగు అయితే కొంతవరకు యాక్సెప్టెడ్. తొలి అడుగు వరకు కామా పెట్టారు. దాన్ని మనం ఫుల్ స్టాప్ పెట్టేసేట్ చేసి దీన్ని మైన్స్ కేటాయించుకునే పరిస్థితి వస్తే, లేదా సెయిల్లో మీరు అన్నట్టు లాస్ట్ మినిట్ తప్పనిసరి పరిస్థితిలో సెయిల్లో కలిపి ముందైతే క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి.
లేదంటే సేల్లో విలీనం చేస్తే దానికి ఒక శాశ్వత ఇది పరిష్కారం, కొంచెం కెపాసిటీ కొంచెం పెంచాలండి. ఆస్తుల పరిరక్షణ అనేటువంటిది జరుగుతుంది. ఇటీవల పద్మ అవార్డ్స్ మీద కొంత వివాదం నెలకొంది. ముఖ్యంగా గద్దర్ గారికి పద్మశ్రీ ఇవ్వము బరాబర్ అనే మాట కొంతమంది బీజేపీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలనేది కూడా మీరు అక్కడక్కడ మాట్లాడుతున్నారు. ఈ పద్మ అవార్డుల మీద వచ్చినటువంటి విమర్శలు, ముఖ్యంగా గద్దర్ గారంటే మనకు తెలుసు, ఆయన ఒక తెలుగువాడిగా, ఆయన కేవలం తెలంగాణ వ్యక్తిగానే మనం చూడలేము. తెలుగునాట ఆయనకి గొప్ప ఫాలోయింగ్ ఉంది. సరే, ఆయన ఉద్యమం నేపథ్యం అదంతా పక్కన పెడితే ఆయన ఒక ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక అంటాం. అటువంటి గద్దర్ గారికి పద్మశ్రీ ఆయనకి అర్హుడా కాదా? అదేవిధంగా ఎన్టీ రామారావు గారి భారతరత్న విషయం ఏంటి? అదేవిధంగా బాలకృష్ణ గారికి కూడా 3వ అత్యున్నత పురస్కారం లభించింది, పద్మభూషణం. దీని మీద గద్దర్ గారిని మీరు అన్నట్లు బియాండ్ సర్టెన్ దాంట్లో చూడాలి. నేను ఆయన చాలాసార్లు కూర్చున్నట్టు విభేదించుకున్నాం. కానీ ఒక వ్యక్తిగతంగా, ఒక గౌరవంగా ఆయన ఒక పాఠశాల అనుకుంటా ఉంటాను, నేను డెఫినెట్గా గౌరవించాలండి. ఆయన పద్మశ్రీ మళ్ళీ దాంట్లో మాలా మాదిగ ఇష్యూస్ కూడా మన మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చిందని కూడా కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఒక గొప్ప అవార్డుకి గద్దర్ గారు సంపూర్తిగా అర్హులండి, రావాలని కోరుకుంటున్నాం. తర్వాత మందకృష్ణ మాదిగ గారి మీద కూడా ఇవ్వటం ఏంటి మేము అనేది, అంటే నువ్వు ఇస్తే రేవంత్ రెడ్డి గారి మీద నాగిస్తే నీకు ఏమైందని వాళ్ళ నిన్న మందకృష్ణ గారు రేవంత్ గారిని ఇచ్చి, రేవంత్ గారు ఏమో మందకృష్ణ గారికి ఇవ్వద్దు అనలేదు. కానీ నేను ఇప్పుడు చెప్తాను, మందకృష్ణ గారికి ఇవ్వడానికి కూడా హర్షిద్దాం. ఎందుకంటే తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాల్లో అదర్ దాన్ సినిమా నటులు తప్ప ఒక మీటింగ్ పెడితే ₹1 ఆయన చేతితో నుంచి ఖర్చు పెట్టకుండా 1,00,000 మందిని తీసుకొచ్చే కెపాసిటీ ఉందని అనేక సార్లు ప్రూవ్ చేశారు. ఎప్పుడైతే మనం ఈ సామాజిక అంటే శ్రీనివాస్ గారు అదొకటే క్రైటీరియా అది కాదు, నేను డబ్బులు కాదు ఇవ్వకుండా మనుషులు క్రైటీరియా కాదు, అదొకటే కాదు. బట్ మాదిగా జాతికి నేను చెప్తున్నాను, శతాబ్దాలుగా నేను వాళ్ళని సపోర్ట్ చేస్తాను, వర్గీకరణ గురించి మాట్లాడలేదు. శతాబ్దాలుగా అన్నిటికంటే మాలలు కూడా దుర్మార్గంగా కొంత అంటరాంతరంగా పెట్టిన మాదిగలు అనేవాళ్ళు ఇంకా వివక్ష జన్మించారు. చరిత్ర లోపల పుట్టలోకి వెళ్ళి చూస్తే సత్యం ఇది. గూడాల్లో మాలలో కొంతమంది మాల కన్నంనీడు కమాండర్ ఇన్ చీఫ్ పల్నాడు ఆర్మీ చేసినాడు, తెలుసు కదా, విగ్రహం కూడా ఉంది. అలాగే వాళ్ళు నేత పని చేసేవారు, మిగతా వ్యవసాయం చేశారు. కానీ మాదిగలకి ఊరు బయట అలా చెరువు కుంటలు కూడా వాడుకోకుండా చేసిన ఉన్నప్పుడు వాళ్ళ మాదిగని పేరు చెప్పుకోవడానికి బాధపడే సిచ్యువేషన్లో మాదిగని వెనకమాల పెట్టుకున్నారు. ఆయనలో లోపాలు చాలా ఉన్నాయి, దాని గురించి విశ్లేషణ తర్వాత చేద్దాం. ఒక ఆత్మగౌరవాన్ని కోట్లాది మందికి ఇవాళ నేను చెప్తున్నా, అరుంధతీలని చెప్పుకోవాల్సిన పరిస్థితి తమిళనాడులో మురుగన్ గారు. ఈ దేశంలో ఒక మాదిగలకు ముఖ్యం ప్రధానమంత్రి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తాం, కేంద్ర ప్రభుత్వం దట్ ఇస్ డెఫినెట్ ఇష్యూ. కానీ వాళ్ళ కోట్లాది మంది ఉన్నారు తమిళనాడులో కూడా, నేను ఎంతమంది పర్సెంటేజ్ చెప్తారు వాళ్ళు అరుంధతి మాది తెలుగు వాళ్ళే ఎక్కువ మంది. తమిళనాడులో ఉన్న అరుంధతిలో అత్యధికులు తెలుగు వాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు తమిళైజేషన్ అయిపోతుంది. కర్ణాటకలో కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఒక ఆత్మగౌరవాన్ని కల్పించిన దాంట్లో ఒక ప్రముఖుడు డెఫినెట్గా మందకృష్ణ మాదిగ, పూర్తిగా అర్హుడు కూడా. అంటే ఒక చైతన్యాన్ని తీసుకొచ్చాడు మీరు అన్నట్టు. లేదండి, దీస్ నియర్ టు అకాంప్లిష్ ఇస్ ఏది గోల్, నియర్ టు అకాంప్లిష్. ఇప్పుడు వర్గీకరణ అనేది మనం నేను ఉద్యమం చేసాం అనుకోండి, వాళ్ళ సమైక్యాంధ్రాది అప్పుడు ఉద్యమం చేసినప్పుడు సరే అది రాదు అని పక్కదారి పట్టించిన రాజగోపాల్ గారు ఉన్నారు. వస్తే ప్రమాదం, వస్తే ఈ పని చేయాలని చెప్పి కేంద్రానికి నివేదికలు ఇచ్చాం. హోదాతో వచ్చింది ఏదో ఒకటి సాధించి, అంటే అరుణ్ జైట్లీ గారు చెప్పాలని చాలా ఉన్నాయండి, ఏమీ సాధించలేదని కాదు, వాళ్ళు లేకపోతే అడిగేవాడే లేడు. మేము బాధపడి, అందుకని డెఫినెట్గా ఆయన అకాంప్లిష్ చేసిన దాంట్లో డెఫినెట్గా వాళ్ళకి ఆత్మగౌరవాన్ని ఫస్ట్ అది మనం లెక్కలు పెట్టి కొలవలేము ఎంత వచ్చిందని. రెండోది, ఇదైతే వర్గీకరణ ఎంతవరకు వెళ్ళిందని సుప్రీంకోర్టు ఉషా మెహ్రా కమిటీ నుంచి ఇవాళ వరకు డెఫినెట్గా అది అందువలన. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో మిగతా వాళ్ళకి చుక్కా రామయ్య గారికి కానీ వాళ్ళకి కానీ కేంద్ర ప్రభుత్వం విస్మరించడం తప్పు. వాళ్ళు వామపక్షం వైపు ఉన్నారు, అబ్సల్యూట్లీ రాంగ్ అని నేను అది ఇక దాని గురించి పద్మ అవార్డుల గురించి చెప్పాలంటే చాలా లంబాసోడ ఉందండి, ఎవరెవరికి ఇచ్చారనేది. భారతరత్న గురించి మీ సెకండ్ పాయింట్కి వస్తాను. భగవంత్ రాయ్, పి వామన్, సత్యజిత్ రాయ్, భీమసేన్ జోషి అంచాడు, తర్వాత బిస్మిల్లా ఖాన్, వాళ్ళందరికీ భారతరత్న. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, చాలా మీకు తెలియదు, నాకు కూడా తెలియదు, నేను తెలుసుకుని తప్ప నాకు ముందు పేర్లు. వాళ్ళందరికీ ఇవ్వటం సమంజసం. ఏ విధంగా తీసిపోయారు ఎన్టీఆర్ గారు? ఆయన 100వ జయంతి సందర్భంగా కనీసం ఇవ్వాలని ఇంగిత జ్ఞానం లోపించింది వాళ్ళకి. ఇవాళ రేపు పొద్దునిచ్చినా టీడీపీ బ్లాక్మెయిల్ ఇవాళ చేసి ఇస్తున్నారు కదా, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ నిధులు ఇచ్చుకున్నాను పేపర్లు రాయించుకుంటున్నారు కదా. బ్లాక్మెయిల్కి వ్యతిరేకంగా ఉత్తరాది ఏకం అవ్వాలంటే ఏదో నాకు డబుల్ యాక్షన్ చేస్తున్నాను, మాట్లాడదాం. ఇంకా ఈ పాయింట్ ఆ తర్వాత మాట్లాడదాం. ఈ పాయింట్ విషయానికి వస్తే
ఏ విధంగా ఎన్టీఆర్ గారు అర్హులు కాదండి? అంటే ఎన్నికలకు మీరు ఆల్రెడీ చేతిలో బానిస పార్టీలు పెట్టుకున్నారనుకుని ఇవ్వలేదు సారి తెలంగాణలో మీకు అవకాశం కావాల్సి వచ్చింది. డెఫినెట్గా పివి నరసింహరావు గారు మోస్ట్ డిజర్వ్డ్, నో సెకండ్ థాట్ ఇన్ దట్. వి రెస్పెక్ట్ హిమ్ అండి. ఎలాట్ ఎందుకు ఇవ్వలేదండి? అందుకని దీని నిరసన నేను కొన్ని వార్తలు వచ్చిన ఆఫారిటీస్ టు ఐ డోంట్ నో, కనీసం శత జయంతి కూడా ఇవ్వలేదు, ఆ తర్వాత కూడా ఇవ్వలేదనే ఉద్దేశంతో. కానీ తర్వాత అన్యాయం జరిగింది తెలుగు జాతికి, బీయింగ్ ఆయన ఎన్టీ రామారావు గారి తనయుడు కాబట్టి ఇది పద్మభూషణ్ అవార్డుని తిరస్కరిస్తున్నట్టు కూడా కొన్ని ట్రోలింగ్స్ వచ్చిన ఆఫారిటీస్ టు ఐ డోంట్ నో. మేబీ నేను అనేది ఆయనకు ఆత్మగౌరవం ఉందనే ఉద్దేశంతో ఇచ్చినట్టున్నారు. అది వేరు, సబ్జెక్ట్ అది వేరు, ఇది వేరండి. ఇప్పుడు బాలకృష్ణ గారు ఆల్రెడీ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ఓకే, కానీ తర్వాత వచ్చిన వార్తలు ఆఫారిటీస్ టు ఐ డోంట్ నో. కానీ ఒకటి చెప్తున్నాను, మీకు సృష్టిలా జానకి గారు తెలుసా? ఎస్ జానకి గారు 50,000 పాటలు 15 సందర్భంలో అన్నారు, కాదు తిరస్కరించారు. పద్మభూషణ్ అవార్డు వస్తే నాకు ఈ అవార్డు అక్సర్ గారు, నంబూద్రిపాద్ గారు, నంబూద్రిపాద్ నేను లిస్ట్ ఇస్తాను అనేది ఎస్ జానకి గారు నాకు భారతరత్న లభించాలి అని అన్నారు. ఆవిడ మాట్లాడింది ఏంటంటే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, లేటుగా వచ్చిందనేది ఒకటి ఉంది, కానీ దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. ఆవిడ 50 ఏళ్ల కెరీర్ తర్వాత ఒక అవార్డు ఇస్తున్నారు. 50 years కెరీర్. ఇవాళ అంతవరకు రాలేదండి, అసలు ఏమీ రాలేదు. ఇవాళ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే మాట వస్తుంది. నేను అన్నది బాలసుబ్రహ్మణ్యం గారండి ముంబైకి మోడీ గారి ఫంక్షన్ పిలిచి హిందీలో ఉన్న వాళ్ళందరికీ సెల్ ఫోన్లు పెట్టి బాలకృష్ణ గారి సెల్ ఫోన్ అన్ని కాన్ఫిస్కేట్ చేసి పంపించారు. ఏంది ఇదని ఎస్పీ శ్రీపాద పండితుల బాలసుబ్రహ్మణ్యం గారు చాలా స్పష్టంగా ఇచ్చారు. కాన్స్టిట్యూషన్ చూసుకోండి, అది అన్యాయం జరుగుతుంది. అందువల్ల అలాంటి ఎవరికో ఇప్పుడు ఆయన ఒక జాతికి అన్యాయం జరుగుతుంది, దైవరికి దక్షిణాదికి అని ఆవిడ తెలుగు బిడ్డ. హ్యాట్సాప్ అమ్మా నీకు, ఎక్కడున్నా మీరు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు మీరు జీవించాలి. అదే ఉన్నారు, ఎక్కడున్నా అంటే ఐ మీన్ నేను తెలుగు బిడ్డగా నేను గర్విస్తాను అమ్మ, మీ ఆత్మగౌరవానికి 100 ఉంటుండి బాగుపడుతుంది. కానీ ఇక్కడ ఎన్టీఆర్ గారికి అవమానం జరిగిందని ఖచ్చితంగా భావిస్తున్నాం. మరి బాలకృష్ణ గారు నిర్ణయం తీసుకుంటారు లేదా వారి ఇష్టం. సరే మీరు చెప్పినట్టు ఆల్రెడీ ధన్యవాదాలు చెప్పి బొకేలంతా మోడీ గారు పంపించినట్టున్నారు, డెఫినెట్ షో. అందువల్ల పద్మ అవార్డులు కూడా బెంచ్ మార్క్. అంటే ఒక్కటి నేను హర్షిస్తున్నానండి, గత 10 సంవత్సరాల్లో ఆవిడ పేరు శాంతవ్వ గారు, ఏది మన ఒరిస్సాలో ఉన్న తెలుగు మూలంలో ఉన్న వరి వంగడాలని వాళ్ళు కాపాడిన దాన్ని కొంతమందికి వీళ్ళకి నెంబర్ ఆఫ్ అండి నేను చెప్తున్నాను. అలాంటి వాళ్ళకి కొంచెం సామాన్యులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదనను, ఈ ప్రభుత్వం సామాన్యులకు కూడా ఇచ్చిన మాట వాస్తవం. దాన్ని అప్రిషియేట్ చేద్దాం. నానాడికి అంటే పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు మాట్లాడుకుంటే. కానీ కేవలం ఆ పార్టీకి ఉపయోగపడిన వాళ్ళకి, నానాజీ దేశ్ముఖ్ లాంటి ఆ పార్టీ కోసం ఉండి ఆ పార్టీలో ఎంపీగా ఉన్న వాళ్ళకి, ఇంకా చాలామందికి వీళ్ళ అసమధీయులు కూడా తస్మధీయులు లెక్కలు వేసుకుని ఇవ్వటం కూడా దాని అవార్డులు దుర్వినియోగపరచడం కూడా కింద భావించాలండి. ఇంకో సబ్జెక్ట్కి వస్తానండి, ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని కట్టడానికి 27,000 అమిత్ షా గారు మాట్లాడారు. 12,000 కోట్లు 27,000 కోట్లు అమిత్ షా గారు ఇచ్చామని చెప్పి మన వచ్చినప్పుడు మాట్లాడారు. అన్నీ కలిపి ఆయన అమరావతికి అన్నారండి. అమరావతికి ప్యాకేజీ 12,000 కోట్లు కదా, 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ, 12,950 కోట్లు పోలవరం అన్నారు. అమరావతికి 27,000 కోట్లు అంటే 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ ద్వారా 12,387 కోట్ల రూపాయలు ఎంతో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు. ఈ విధంగా పోలవరం కూడా ఇచ్చారు. దాని మీద మీరేమంటారు? ఒక్కటి అందరూ చెప్పదలుచుకున్నాను, అంటే గవర్నమెంట్ మారడం వల్ల కొంత ఎవరికి బాధ కలిగినా ఎవరికి సత్యమైనా మీరు మీడియాలోకి వెళ్ళి చూసుకోవచ్చు. 12,951 కోట్ల రూపాయలు మేము పోలవరానికి రిలీజ్ చేయబోతున్నాం 2023 మేలో అని చెప్పి మాట్లాడిన సందర్భంలో ఆల్రెడీ అప్రూవ్ కూడా చేసేసి ఆ రోజు ప్రభుత్వానికి సంతకం పెట్టమన్నారు. స్టేజ్ 2 కింద చేస్తాం మేము, స్టేజ్ 2 కింద చేస్తే మీకు ₹1 ఇంకా రాకుండా సంతకం పెట్టమంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్లాట్లీ రిఫ్యూజ్డ్. చంద్రబాబు నాయుడు గారు అన్న ఆ రోజు అంతకుముందు ఈ విధంగా అడ్డదిడ్డంగా చేస్తాం మేము మిగతాది అనుకుంటే దమ్ముండి నిలబడ్డారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిలబడ్డారు, ఇది వాస్తవం. ఆ తర్వాత లోటు భర్తీ కావాలనుకుంటే మే నెల 2023లో 10,461 కోట్ల రూపాయలు నిమిషాల్లో శాంక్షన్ చేసి మేము తిప్పలపడి అరుణ్ జైట్లీ గారు వెళ్తే పక్కన ఉన్నారండి యేచూరి గారు, వీళ్ళందరూ మా వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చిందా మీడియాలో, అక్కడ మీడియా పెద్దలకు తెలుసు. నేను కూర్చుంటానన్న ఆపరేషన్ చేసుకొస్తే ఈయన వెళ్ళండి బాబు తిక్కలోడని చెప్తే యేచూరికి చెప్తున్నానండి మేము, రాజా గారు ఏదో ఇస్తాను ప్రకటించుకోమన్నారు, ఎవరికి క్రియేట్ చేసుకుని బాధలేదు. కానీ మొత్తం లంబా చౌడా చేసి అక్కడ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మాలాంటి వాళ్ళు ఉడతాబక్ సాయం అనుకోండి అందరూ చేస్తే 3,972 కోట్లు ఇచ్చి
జగన్మోహన్ రెడ్డి గారు అడగగానే 10,460 కోట్ల రూపాయలు గంటలో రిలీజ్ చేసి నిధులు క్రెడిట్ కూడా చేశారు. 12,950 కోట్ల రూపాయలు అప్రూవల్ చేస్తే ఆ రోజు గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఇవాళ ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ హక్కును తాకట్టు పెట్టారు లేదా మీరు డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోండి. 12,950 కోట్ల రూపాయలు అప్రూవ్ చేసి పోలవరం కావాల్సిన సెకండ్ స్టేజ్ ఇవాళ 40,000 కోట్లు అండి. సెకండ్ స్టేజే లేదు, పెట్టుకున్నారు. నేను ఇలా చెప్తాను, ఒక హిల్లక్ ఉంది ఇక్కడ. ఇలా హిల్లక్ ఉంటే ఇక్కడ వరకు ఈ రోడ్లు ఇక్కడ వరకు ఉంటాయి. ఇక్కడ దాకా 135 అడుగులు సరిపడా రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ పునరావాస ప్యాకేజ్ ఇచ్చేసి ఈ పైదాన్ని ఎక్కువపోతే జనం ఎక్కడ పోతారు? పైగా వాళ్ళ మనుషులతో ఆదాని ఉత్తర భారతీయ జనతా పార్టీ గారి మనుషులతో ఇక్కడ పొళ్ళోడు కొట్టి ఈ ప్రాంత ప్రజల పొళ్ళోడు కొట్టి వీళ్ళ పన్నులతో అది కట్టించాలని చెప్పి కూడా చెప్పించే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చిందంటే పోలవరంకి పూర్తి స్థాయి. ఇంకోటి చెప్తున్నాను, పోలవరం విషయంలో కూడా వాళ్ళు అన్నారు, ఇది అందరూ కూడా గమనించండి. మాట్లాడితే ఆ రోజు అనిల్ కుమార్ గారు, తర్వాత అంబటి రాంబాబు గారు, తర్వాత దేవినేని ఉమామహేశ్వర గారు మాట్లాడటం ఒక టైపు ఫ్యాషన్ అయిపోయింది. మేము పూర్తి స్థాయిలో కడుతున్నామని. అయ్యా 1980లో మన 5 రాష్ట్రాలు బట్టి ఒప్పుకున్న మేరకు డిజైన్స్ అప్రూవ్ చేసిన మేరకు ఖచ్చితంగా 150 అడుగులు ఎత్తో కట్టాలి. ఆల్రెడీ స్పిల్వే అండ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు కట్టాల్సింది కేవలం రాతి మట్టి కట్టడం. అది పెద్ద ఇష్యూ కాదండి, అది 2,000 పుట్టుకుని అయిపోతాయి కింద డయాఫ్రమ్ దగ్గర అయిపోగానే. కడతాం కాదు, కట్టి మేము సాధించామని చెప్పి వాళ్ళని నిలిపి సన్మానాలు చేయడం కాదు. 150 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబెట్టే పరిస్థితి ఉందా లేదా అని ఆలోచించుకోండి. 960 మెగావాట్ల పవర్ ఉత్పత్తి అయినప్పుడే దాని ప్రాజెక్ట్ పూర్తయినప్పుడు. అంతే తప్ప ఆ డ్యామ్ కట్టేసాం. ఎవరు అదో పెద్ద విచిత్రం అండి. బోళ్ళని కట్టారు. అది 150 అడుగులు ఎత్తు కనుక నిలబెట్టకపోతే లైవ్ స్టోరేజ్ డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అయిపోద్ది. బ్యారేజ్ మరో బ్యారేజ్ అవుతుంది. ఖచ్చితంగా 135 అడుగుల నుంచి మొత్తం 194.5 టీఎంసీలు నిలవ సామర్థ్యం ఉంటే దాంట్లో లైవ్ స్టోరేజ్ కేవలం 75 టీఎంసీలు మాత్రమే. డెడ్ స్టోరేజ్ 119 టీఎంసీలు. అందువల్ల ఫుల్ లెవెల్స్లో కాలువలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఎండిడిఎల్ కాకుండా వెళ్ళాలంటే, మినిమం డౌన్ రాళ్ళు కాకుండా వెళ్ళాలంటే డెఫినెట్గా దానికి 150 అడుగులు నీళ్లు నిలబెట్టాలంటే పునరావాసం పూర్తిగా చేయాలి. అది చేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం లేదు అని గౌరవనీయురాలు ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి పరకాల నిర్మలా సీతారామన్ గారు మాకు స్వయంగా చెప్పారు. నేను రుంపాల నాగేశ్వరరావు గారు, పోలవరం నిర్వాసితుల సంఘం తరపున డాక్టర్ చందా సంతోష్ గారు మేమందరం వెళ్ళి ఆవిడని కలిసినప్పుడు 2 నిమిషాల తర్వాత చెప్పినాం. అసలు ఈ విధంగా పరిస్థితి ఉంటే ఎవరిని మోసపుస్తున్నారు అన్నారండి ఇక్కడ. అందువల్ల అది పోలవరం మాత్రం 12,950 కోట్లు అప్రూవ్ నిధులు మొదలైంది, పని నడుస్తుంది. అది స్టేజ్, అది రాతి మట్టి కట్టడం కూడా అయిపోద్ది, పెద్ద ఇబ్బంది లేదండి. ఇప్పుడు ఎత్తు దగ్గర కొంత వివాదం ఉంది. ఇప్పుడు వివాదం కాదు, ఎత్తు కట్టేస్తున్నా కానీ నీళ్లు ఎక్కడ నిలబెట్టాలనే దాంట్లో వివాదం కాదండి. వివాదం కాదు, దుర్మార్గమైన క్రీడ నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేసే క్రీడలో దయచేసి పడిపోవద్దు అంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా సంతకం పెట్టిందని చెప్తున్నారు. డాక్యుమెంట్స్ ఆర్టీఐ సీక్రెట్ జీవో ఇచ్చింది అంటున్నారు. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ. ఇంతకుముందు చంద్రబాబు గారు దమ్ముని నిలబడ్డారు, ఆత్మగౌరవం తాకట్టు పెట్టలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు. ఎవరేమన్నా నాకు అవసరం, ఇది వాస్తవం అక్కడ. కానీ ఇవాళ పెట్టారో లేదని మా డాక్యుమెంట్ లేదు. మళ్ళీ ఇంకోసారి ఆర్టీఐ వేస్తాను నేను. ఇక నేను సబ్జెక్టు భావితరాల గురించి చెప్తున్నానండి. పాలకులు వెళ్ళి శాస్త్రం కాదు, ఎవరున్నా సరే. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, లేదా వెళ్ళిపోతారు, ఆయన ఉంటారు, వెళ్ళిపోతారు, ఎవరో ఒకరు రావచ్చు. సెకండ్ పాయింట్ నేను చెప్తున్నాను, కృష్ణా జలాల విషయంలో కూడా అన్యాయం జరిగింది, సెపరేట్ సబ్జెక్టు. ఇవాళ అమరావతి 15,000 కోట్ల రూపాయలని నిర్మలా సీతారామన్ గారు ప్రకటించగానే అది సహాయం అని చెప్పి మొత్తం నేను అన్ని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి అందరూ మాట్లాడింది. మొత్తం దేశం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు బికాస్ ఆఫ్ హిజ్ నితీష్ కుమార్ గారు బ్లాక్మెయిల్ చేసి నిధులు సాధించుకున్నారు. నేను హిందుస్థాన్ చిన్న పేపర్లు అంటలేదు, ఉత్తర భారతదేశం అంతా, మిగతా రాష్ట్రాలు, ఈవెన్ పక్కన తోటి తెలంగాణలో కూడా అనుకున్నారండి. నేను వివరించి చెప్పాను. తర్వాత దాన్ని బద్దలు కొడతా కొండలు తీసుకొచ్చి, 2 కొండలు ఎవరో గౌరవనీయురాలు పురంధేశ్వరి గారు అటు పక్కన సీఎం రమేష్ గారు 2 కొండల బద్దలు కొట్టి, ఇది ఉచితంగా వచ్చింది గ్రాంటే, ప్రతి సంవత్సరం 15,000 కోట్ల చొప్పున వచ్చింది, ప్రతి సంవత్సరం ఇస్తామని ఆయన చెప్తే ఇది గ్రాంట్ అని కొండలు 2 బద్దలు కొట్టారు. తర్వాత ఏమొచ్చిందండి, నరక యాత్ర పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని దాన్ని నిలబెడతానికి. నేను చెప్తాను, ఇంతకుముందు జరిగిన కక్ష సాధింపు ధోరణి దాన్ని తగ్గించుకొని మళ్ళీ బ్యాక్ ట్రాక్ తీసుకురావడం నేను నిజంగా చెప్తాను. రాత్రి మళ్ళీ నేను నిన్న చూశాను. మన అంటే మీరు అనేది ఏంటి, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ అప్పిస్తుంది ఆ అప్పు కూడా షెడ్యూల్ ఇచ్చిందండి, నేను వేయండి. ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇప్పుడు ఎంత 50 years కట్టాలని అది కూడా లేదండి ఇంకా అప్రూవ్ ఒకటే. దానికి ఏంటంటే 2025లో ఇమీడియట్గా ఇప్పుడు ఈ నెల వచ్చే నెలలో 368 కోట్లు అంట. 2031 వరకు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇచ్చిన టైం 5 ఏళ్ళు. 2031 వరకు 15,000 కోట్లు ఏంటండి, అంటే ఫేజ్డ్ వారీగా ఇస్తున్నాము. దానికి మీరు ఇన్ని కంప్లైంట్ ఏది వరల్డ్ బ్యాంక్ షరతులు ఉంటాయి కదా,
ఇప్పుడు ఇది వాళ్ళ బ్యాంకు ఉన్నప్పుడు జీతాల కోసం పని చేసేటట్టు ముఖ్యమంత్రి చేస్తారు. సీఎం గారు ఎక్కడే చెప్పలేదు ఆ మాట. నేను సీఎం గారిని తప్పట్ల తప్పని నేను నిజంగా చెప్తున్నానండి. ఆయనకు పోలవరం కానీ అమరావతి మీద కానీ అలాగే ఏదైతే ఇప్పుడు బలకంచర్ల మీద కానీ చాలా కాన్సన్ట్రేషన్ ఉంది. ఆయన ప్రయత్నం లోపం అంటలేదు, ధైర్యం, దిట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇవాళ నేను చెప్పేది 2031 వరకు 15,000 కోట్ల రూపాయలు, ఇంకో 12,000 కోట్లు ఎత్తుకొస్తున్నారు. ఎక్కడి నుంచి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్రాక్సిమేట్లీ 12,000 మళ్ళీ ఫిగర్స్ వస్తూ ఉంటే దానికి కూడా షెడ్యూల్ ఇస్తారు. వచ్చే 5-10 సంవత్సరాలు కట్టే తర్వాత ఇప్పుడు ముందర ఇదైతే పెట్టాలి కదండి. ఇమీడియట్గా ఎన్ని వేల కోట్లు కాంట్రాక్ట్ పిలిచారు తెలుసా మీకు? 47,000 కోట్లు. 32,000, 11,000, ఇంకో 4,000 కోట్లు ఎంతో, దాదాపు ఆల్మోస్ట్ 50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ పిలుస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించగలుగుతుంది ఇవాళ? అది మళ్ళీ చెప్తాను, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఎప్పుడు సస్టైన్ అయ్యి ఒక లెవెల్ వచ్చిన తర్వాత అది 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి తిరిగిస్తుంది. దాంట్లో మిగతా ప్రాజెక్టులు కూడా అంద్రినివాద్, సూర్య సావంత్ అన్నిటికీ వెళ్ళొచ్చండి. కానీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి పెడతాను నిధులు? వాళ్ళు ఆల్రెడీ బాకీదారులకి పాత వాళ్ళు నెత్తి మీదకి కూర్చున్నారు. తప్పనిసరి, ఎందుకంటే ఎప్పుడన్నా మీకు జోక్గా చెప్తాను కానీ విక్రమార్కుడు సినిమాలో రవితేజ ఒక డైలాగ్ వేస్తాడు, మామూలుగా గుడి కడతాను కానీ సగం పడగొట్టిన గుడిని మళ్ళీ చేయటానికి కానీ. ఆ విధంగా అది విధ్వంసం అక్కడ జరిగింది. నిజంగా కక్షాదింపు చర్యలు జరగడానికి, తిరిగి రెక్టిఫై చేయడానికి పౌండ్ ఆఫ్ ఫ్లెష్ వాళ్ళు అవతల కాంట్రాక్టులు కదా, లాభాన్ని చేసుకుంటారు. ఈయన ఎన్ని తిప్పలబడినా సరే ఈ సిచ్యుయేషన్లో అమరావతిని నేను చెప్తాను, అమరావతి ఈ దేశానికి ఒక గొప్ప నగరంగా భాషిల్లాలని కోరుకుంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక హరిత రాజధాని మేము రిపోర్ట్ ఇచ్చాం కదండి. ఈ దేశం మొత్తం మీద ఎవరు ఇచ్చారండి రిపోర్టు? ఈ దేశం మొత్తం మీద ఒక అనేక మంది 30 మంది నిపుణులు కలిపి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం కదా. నాకు తెలిసి ఆ రోజు ఎవరన్నా అధికారి గారు చెప్పిన ప్రకారం సింగపూర్ రిపోర్ట్ వచ్చిందండి, అన్ని ఇచ్చారు, ఇంత కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇచ్చారు, లేరని చెప్పారు. తర్వాత ఇవ్వలేదను. అందుకని నాకు కమిట్మెంట్ ఉంది. కానీ హరిత అన్ని వర్గాలు నివాసం ఉండే రాజధాని కోరుకున్నా. అంటే బలహీన వర్గాలు, మధ్యతరగతి వర్గాలు కూడా సింగపూర్లో ఈబీఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి ఏదైతే ఇస్తారో ఆ విధంగా అన్ని వర్గాలు రాజధాని ఉండాలని కోరుకున్నాను. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, అమరావతి విషయాన్ని కళ్ళ సాకారం చేసుకోవడానికి ఈ దేశానికి నేను ఒక నగరం అనేది, ఇప్పుడు హైదరాబాద్ హుడా నిధికి వరల్డ్ బ్యాంక్ నిధులు తీసుకొచ్చారు, లేదా ఇంకోటి తీసుకొచ్చారు, అవన్నీ కూడా ఒక దేశానికి మంచి నగరాన్ని అందించినట్టు. ఇవాళ ఒకటి చెప్తానండి, మేము కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీకి ఇచ్చింది అంటున్నారు ఈ నిధులకి. దయచేసి ఇండియాలో ఏ రాష్ట్రానికన్నా క్వాసీ గవర్నమెంటల్ వరల్డ్ బ్యాంకో, జైకానో లేదా ఇంకో లోనో ఇస్తే అది సావరెంటీ గ్యారంటీ అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి సావరెంటీ గ్యారంటీ ఉంది, అది ఇస్తారు. ఇంతకుముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుని కట్టకపోతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన దాంట్లోంచి తర్వాత పొళ్ళోడగొట్టి దానికి మళ్ళీ ఎంత పెనాల్టీ మళ్ళీ ఏళ్ళ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఇది వాళ్ళు వసూలు చేసిన దానికి వాళ్ళకి పెనాల్టీ అంటే విచిత్రంగా ఉంటుందండి. అది పొళ్ళోడగొట్టి వసూలు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అందుకని ఒకవేళ అది పైనుంచి ఆయన సహాయం చేస్తే వీళ్ళు సపోర్ట్ చేసుకుంటాం, ఇవన్నీ కాదండి. ఇవాళ నిజంగా నిజాయితీగా ఉంటే ఇవాళ ఖచ్చితంగా పోలవరంకి ఏదైతే 150 అడుగులు ఎత్తున నీళ్లు నిలబెట్టేదట్టుందో ఇమ్మీడియట్గా వాళ్ళు 2 స్టేజ్లు చేశారు. దానికోసం తక్షణమే నిధులు ప్రకటించి ఆ కార్యక్రమం చేపట్టాలి. రెండోది టేకప్ చేయొద్దని చెప్తున్నారు. అంటే దాని బ్యారేజీ కింద పరిసమాప్తి చేసేసి మీ బాధ మీరు సావండరాని కొన్ని పరిస్థితుల్లో 140 అయితే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ బ్యారేజ్ 135 ప్లస్ అదే 135 పాయింట్ లెక్కనే వేస్తున్నారండి, 41.14 ఎంతో. అందువలన నా ఉద్దేశం ప్రకారం అదే మీరు అన్నట్టు బ్యారేజీ తరహాలోనే చేస్తారు. మా గోదావరి జిల్లాల వరకు రెండో పంటకి ఆశ్వాసం వస్తుందని పక్కన పెట్టండి. ఇప్పుడు దీనికి ఎత్తిపోతలు 960 మెగావాట్లు కాకుండా మనకు వచ్చే విద్యుత్ పోయి ఇది ఎత్తిపోయడానికి మళ్ళీ అటు శ్రీకాకుళం అదే శ్రీకాకుళం వరకు వెళ్ళే ఉత్తరాంధ్ర సుజల సావంత్ కట్టాలన్నా, లేదా విశాఖపట్నానికి వెళ్ళే ఇండస్ట్రీలకు మనం 28 TMC ఇవ్వాలనుకున్నా, ఇప్పుడు 80 TMCలు కృష్ణానదిలో ఎత్తిపోయాలన్నా వీటిలన్నిటికీ పూర్తి స్థాయిలో వెళ్ళలేదండి. మళ్ళీ ఎత్తిపోతలు మళ్ళీ ఎదురు కరెంట్ ఇవ్వాలి మనం. అందువల్ల ఇది చాలా చూసుకోవాల్సింది అవసరం ఉందండి. అందువల్ల ఈ 2 విషయాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఇచ్చినట్టు కాదంటారా? దేశం అంతా కూడా బ్లాక్ మెయిల్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఏం బ్లాక్ మెయిల్ చేసింది? వైట్ మెయిల్ కాదు, ఔరో మెయిల్ కూడా చేయలేదు. రాయలసీమ ఉత్తరాంధ్రకి ₹1 ఇవ్వలేదండి విక్రమ్ గారు. మన ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో లేవండి. పార్లమెంట్ ఇచ్చిన హామీ అండి, ప్రత్యేక ప్యాకేజ్ 50 కోట్లు దానికి ఇవ్వాల. ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతాలకి కేంద్ర ప్రభుత్వం విభజన కండిషనల్ బైఫర్కేషన్ కేబీకే కోరాపుట్, బోలంగీర్ అండ్ కలహండి అండ్ బుందేల్ఖండ తరహాలో మేము ప్యాకేజ్ ఇస్తామంటే
ఆ ప్రపోజిషన్ ప్రకారం 2014 నాటికి 24,400 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు 48,000 కోట్లు 50,000 ఒక్క రూపాయి ఇవ్వలేదు. జిల్లాకి 50 కోట్లు అని చెప్పింది కూడా వాళ్ళ సమాచారం దీనికి అనువయం చెప్పింది బోగస్ సమాచారం. తెలంగాణలో 9 జిల్లాలకు హైదరాబాద్ మినహాయించి కూడా ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాలకు ఇస్తున్నారు. కొన్నాళ్ళు అది సంబంధం కాదు. ఈ ప్యాకేజ్ రాయలసీమ ఉత్తరాంధ్ర లేవండి, ఎందుకని మాట్లాడలేదండి? ఇక్కడ నాకు అర్థం కావట్లేదు, ఎందుకని దాంట్లో మాట్లాడలేదు? కడప ఉక్కు పెట్టలేదు, రామాయపట్నం ఏమీ లేకుండా ఎలా గుర్తుంది? ప్రతిసారి ప్రతి బడ్జెట్లో చాలా ఆశలు ఉంటాయి, అంచనాలు ఉంటాయి, దానికి తగినట్టుగా ఇప్పుడు రాదనుకోండి. కానీ ఈసారి బడ్జెట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే గివెన్ తెలుగుదేశం పార్టీ వల్ల సపోర్ట్ వల్ల కూడా నిలబడినటువంటి ప్రభుత్వం ఇది. ఈసారి కొంచెం గతం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుందా గత 5 ఏళ్ల కంటే? ఇవాళ 31 జనవరి రాసిన బిజినెస్ స్టాండర్డ్లో రాసినాయి. ఎగైన్ నాయుడు ఫౌండ్ అప్, ఇక మళ్ళీ లాస్ట్ రిపీట్ చేస్తాడా? ఇది రోజు ఏం సత్తనామండి ఉత్తర భారతీయ మీడియాలతో. ఏం చేశాడు ఈయన? వచ్చింది లేదు స్వామి, ఈయన తిప్పలేని పడుతున్నాడయా బాబు, ఆ కళ్యాణ్ గారు ఎన్ని అక్కడ తిప్పలేదు అంటే ఎవరు పట్టించుకునే సమస్య లేదు. మళ్ళీ ఎగైన్ వాళ్ళంతా హెడ్డింగ్స్ అండి, ఎగైన్ నాయుడు మేక్ ది మ్యాజిక్ అని ఒకటి కొంచెం గౌరవంగా రాయటం. ఏం మ్యాజిక్ ఏంటి పాపం, నేను రాష్ట్రం తిప్పలు పడుతుంది ఇవాళ. అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఈ చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన ప్రాధాన్యత అంశాల్లో అంటే మీ ఉద్దేశం ఇచ్చింది తీసుకుంటున్నారు తప్ప గట్టిగా అడిగినట్టు నటించడం. వాళ్ళు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే కదండి, ఈయన అడిగినట్టు నటించడం, ఆయన అసలు చూడనట్టు నటించడం, ఈ వివరణ ఉండదు. ఈయన అడిగినట్టు నటించినప్పుడు నేను అది కొనసాగుతున్నదా? అది ఏమంటే ఫస్ట్ 5 ఏళ్ళు శాలువాలు కప్పారండి, ఆ తర్వాత ఫోటోలు ఇచ్చారండి, మళ్ళీ శాలువాలు అడ్డూలు కూడా ఇస్తున్నారండి. వీళ్ళు మోసి వాళ్ళు భుజాలు ఉంగిపోయినాయి, కానీ మోడీ గారు మాత్రం నిశ్చింతగా ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు పోలవరం అంత ఏమండి, అది పోలవరం 12,950 కోట్లు 2023 నెట్లోకి వెళ్ళి చూడండి. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 57,000 కోట్లు అంటే 55,000 కోట్లు పరిమితం చేసామనుకున్న 2017 ఎస్ఆర్ స్టాండర్డ్ రేట్లో. అందువలన అది నేను అన్నాను ఇవాళ ఇవ్వటం ఏంటండి, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వట్లేదు ఇంకా. సరే ఇప్పుడు ఈ విషయానికి వస్తేనండి, ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యత అంశాల కింద మన పార్లమెంట్ సభ్యుల సమావేశంలో ముఖ్యమంత్రి గారు కొన్నిటికి ఇచ్చారు. దాంట్లో నదుల అనుసంధానం మీద కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ నదుల అనుసంధానం మీద మనం ముందుకు వెళ్దాం అని చెప్పి మాట్లాడైనా బనకంచెర్లకి వేస్తూ ఉన్నారు. యాక్చువల్గా నాగార్జున సాగర్ స్టేజ్ 2 నాగార్జున స్టేజ్ 2 ప్రాజెక్ట్ అనేది మనం అంటే కృష్ణానదిలో వేసిన తర్వాత కృష్ణానది నుంచి ఇప్పుడు సప్లిమెంటేషన్ చేస్తున్నారు. బానకల్లు దగ్గర నుంచి పక్క నుంచి వెళ్తుందండి. అది స్టేజ్ 2 ఎక్కడి దాకా వెళ్తుంది, స్టేజ్ 3 కూడా నాగార్జున సాగర్ ఆపేశారు. అత్యంత వెనుకబడిన జిల్లాల్లో కనీసం ఇప్పుడు రాయలసీమ నీళ్లు లేవండి, ఉత్తరాంధ్ర నీళ్లున్న అభివృద్ధిలో వెనకబడిపోయింది. ఓన్లీ పాకెట్స్ విశాఖపట్నం తప్ప మిగతా అది వెనుకబడిపోయి ఉంది. ఆ ప్రకాశం జిల్లా అందరి చేత నెగ్లెక్ట్ చేయబడిన ఒక జిల్లా అండి. నిజంగా 3 వెనుకబడిన ఉమ్మడి ప్రకాశం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడైతే 3 వెనుకబడిన జిల్లాల్లో 3 జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలను తీసుకుని ఒక జిల్లాగా ఏర్పరిచారు. కర్నూలు జిల్లాలోని ఖమ్మం, మార్కాపురం, గిద్దలూరు, అలాగే నెల్లూరు జిల్లాలోని కందుకూరు, ఆ ప్రాంతాలను తీసుకుని ఎలా చేశారు. ఇవాళ ఆ జిల్లా విషయం మాత్రం అన్యాయం జరుగుతుంది. ఇది ఏదైతే స్టేజ్ 2 అక్కడ దాకా వెళ్ళి స్టేజ్ 3 సంగమానకట్ట దగ్గరికి వెళ్ళాలి. దానికి మొదటి ప్రాధాన్యత ఇస్తే అక్కడి నుంచి సంగమాన నుంచి ఆల్రెడీ తీసుకోవచ్చు వేరే తమిళనాడుకి వెళ్ళటం. ఇవాళ దాని మీద కాన్సన్ట్రేషన్ అవసరం ఉంది. అలాగే ఏదైతే కృష్ణా జలాల విషయంలో గట్టిగా ఫైట్ చేయడంలో నిర్లిప్తత ఖచ్చితంగా నిమ్మల రామానాయుడు గారు అనుకున్నాను. బహుశా నేను చెప్తున్నా ఆయన మిగతా జీవితంలో మోసపోయారు, రాష్ట్రం కూడా మోసపోయింది. మన జరిగిన ట్రిబ్యునల్ కేసు దాంట్లో శాశ్వతంగా చరిత్రలో గుర్తుండిపోతుంది. కావాలంటే మీరు దేవిని ఉమామహేశ్వరరావు గారిని 2015 జూన్ 18, 19 తారీఖులో ఆయన చేసిన అగ్రిమెంట్ల విషయంలో తర్వాత నేను మాట్లాడాను. ఆయన కొంచెం తర్వాత నిజంగానే కొంత కన్సర్న్ ఉంది, కొంత సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది ఉమా గారు. ఆయన మాట్లాడి నేను అనుకున్నాను, కానీ తాత్కాలిక ఉన్నారు. ఆదిత్యనాథ్ దాస్ గారు అసలు ఆయన తెలంగాణకి ఎప్పుడు వెళ్ళిపోతాను నాకు ఆంధ్రప్రదేశ్ ఆయన ఎందుకు డివైజ్ పెట్టుకుంటారో, తెలంగాణ పెట్టుకుంది కానీ ఆయన తప్పుదారి పట్టించారనే మాట అన్నారు. ఆయన కొంత కన్సర్న్ ఉంది కాబట్టి అది 1 ఇయరే కదన్నారు, కానీ శాశ్వతం చేశారు, చాలా అన్యాయం చేశారు. ఈయనకి అవగాహన లోపం అనుకుంటాం. కావాలని చర్చ పెట్టండి, నేను కానీ నిరూపిస్తాను ఆయన చేసిన అఫిడవిట్లో పొరపాట్లు. నేను ఛాలెంజ్ చేసి మన మొహం కూడా చూపిస్తాను, నేను అన్న తప్పు అయితే శాశ్వత నష్టం జరిగింది. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, బడ్జెట్ పాయింట్లో ఇవాళ ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం సానుకూల అంటే లాస్ట్ టైం కెన్ బట్వా ప్రాజెక్ట్కి ఇచ్చింది 2 years బ్యాక్. లాస్ట్ ఇయర్ ఏమో భద్రా ప్రాజెక్ట్ చూశారు మీరు. కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు ఇచ్చి 5,000 కోట్లు బడ్జెట్లోనే పెట్టింది. పోలవరంకు ₹1 పెట్టలేదు, నాబార్డు ద్వారా ఉన్నది ఏదో మ్యాజిక్లు చేస్తూ ఉన్నారు, చేయనివ్వండి కానీ సంగతి. ఇవాళ
ఈ ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి వల్ల కొంత పెట్టొచ్చని అంచనా ఉంది. అలాగే రైల్వే బడ్జెట్ విషయంలో కూడా కొంత పెంచే అవకాశం కనపడింది. ఎందుకంటే మానవ గొడవ చేస్తున్నాం. బుల్లెట్ రైలు కోసం 38,000 కోట్లు 2 బడ్జెట్లో కేటాయించారు. తెలంగాణకు 4,000 కోట్లు ఎంగిలి మెతుకులు కేటాయించారు. అలా మెట్రో రైలు కూడా ఈసారి అంటే పెట్టారండి. ఇంతకుముందు కూడా ₹1,00,000 1,000 కోట్లు కేటాయించారు. ఈసారి రైట్ ట్రాక్లో విశాఖపట్నం అయితే జరుగుతుందని అనుకుంటా ఉన్నాను. వాళ్ళు తిరగడానికి సరిపోయిందండి. ₹1,00,000 ఇస్తే ఆయన ఎవరో ఫ్లైట్ బిజినెస్ క్లాస్లో వస్తాడు, కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ కూర్చుని గెస్ట్ స్టార్ హోటల్ ఉంటాడు, దాన్ని వెళ్ళిపోయిందానికి అయిపోయింది. ఇంకొక 2 లక్షలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇమ్మంటాడు. ₹1,00,000 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అది అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ ఫెసిలిటేట్ చేసి వీళ్ళ ఖర్చు రాసుకుంటారు కదా. అది పెద్ద విచిత్రం అండి. కత్తరావు చెప్పుకుందాం. ఇలాగే ఉంటాయి విచిత్రాలు. రూపాయి పెట్టింది ఏంటంటే వేరే సంగతి. సరే, అమరావతికి ఏదైతే రైల్వే ప్రాజెక్ట్ ఉందో దానికి కూడా కేటాయింపు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది యాజ్ పర్ మైనారిటీస్ కన్సర్న్. ఈ ఒక పాజిటివ్, ఇవన్నీ పాజిటివ్. కానీ నెగిటివ్ ఏంటంటే మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ఏదైతే రాయితీలు ఇవ్వాల్సి ఉందో ఇవ్వకుండా గుజరాత్కి తరలించుకెళ్ళిపోయారు. గిఫ్ట్ సిటీకి 100% ఎగ్జామ్షన్స్ తీసుకెళ్ళిపోయారండి. లక్షల కోట్ల రూపాయల బిజినెస్ దాన్ని క్రియేట్ చేశారు. అక్కడ గాంధీనగర్కి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ధోలేరా సిటీకి డెవలప్ చేసుకుని ఏషియాలో నెంబర్ 1 సిటీగా ఆంధ్రప్రదేశ్ మాత్రం సర్వనాశనం చేసే విధంగా చేస్తున్నారండి. నేను ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇవాళ ఈ 2 కనుక ఆంధ్రప్రదేశ్కి కనుక వస్తే కనుక మా ఆంధ్రప్రదేశ్ కానీ నా తెలుగు జాతిలో కానీ చెప్తున్నాను, అద్భుతమైన యువత ఉన్నారు. ఈ అద్భుతమైన యువత ఏంటంటే వీళ్ళకి అవకాశం మనం ఇవ్వాలి. వాళ్ళకి మీరు కనుక 10 నుంచి 15 లక్షల మంది ఉద్యోగాలు కల్పించాల్సింది. ఫస్ట్ మీరు వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా చేయండి. వాళ్ళు 1,50,00,000 ఉద్యోగాలు కల్పిస్తారు. ఏ కుర్రవాడు కట్టుకోవాల్సా, ఎక్కడుంది కట్టుకోవాల్సా, ఎక్కడుంది పెదబయలు, ఎక్కడుంది మన దోను, ఎక్కడుంది మన రేణిగుంట కానీ లేదంటే కలివాయి మండలం కానీ నెల్లూరు జిల్లాలో ఈ ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవ్వాలనుకుంటే అక్కడ యువత ఎవరికాళ్ళు అక్కడ ఉద్యోగం చేసుకోవాలనుకుంటే వలసవాదులుగా వెళ్ళి ముద్ర పడకుండా ఉండాల్సిన ఆత్మగౌరవంతో బతకాలనుకుంటే ఇవాళ ట్రంప్ గారు ఎలాగో రేపు పొద్దున్న ముహూర్తం పెడుతున్నాయండి. తర్వాత 70% ఉద్యోగాలని మిగతా వాళ్ళు కూడా మొదలుపెట్టిన తర్వాత రేపు పొద్దున్న తిరిగి వచ్చి వెనకాలకి తల్లిదండ్రులకి ఎంతో కష్టపడి పంపిస్తే ఏ మొహం చూపిస్తారండి? వెళ్ళి సినిమాలకు వెళ్ళి చొక్కాలు చింపుకోమని చెప్తే ఆ పనిలో ఉంటారా? రాష్ట్రం దెబ్బ తింటుందే. ఈ సమయంలో మనకు కావాల్సింది నా హంబుల్ రిక్వెస్ట్, దండం పెట్టి అడుగుతానండి ఇక్కడ రాష్ట్రంలో పాలకుల్ని. నేనేం దెబ్బలాడమంటలో వచ్చిన 7 నెలల్లో దయచేసి బడ్జెట్ చూసిన డిసెంబర్లోనే మీరు మాకు రాయితీలు ఇవ్వండి. ఈశాన్య రాష్ట్రాలకు 2027 వరకు పారిశ్రామిక రాయితీలు హోదాది వచ్చే కొనసాగుతున్నాయి. ఏ హామీ లేకుండానే గుజరాత్కి 100% ఎగ్జామ్స్ ఇచ్చారు. వాళ్ళకి 15 సంవత్సరాలు, మాకు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు కనీసం ఇవ్వండి. యువత బాగుపడతారు. ఒక తరం నష్టం పోయింది వీళ్ళ దుర్మార్గ 10 సంవత్సరాల పాలన వల్ల. విభజన తర్వాత దండం పెడతాం. ఒక తరం నష్టపోయింది. మళ్ళీ చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. నేను భావితరాల యువతల కోసం మాట్లాడుతున్నా. ధన్యవాదాలు. నాకు వాయిస్ ఎలాగో మేజర్ మీడియాలో ఎలాగో అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే ఇప్పుడు అమెరికా నుంచి కనుక మళ్ళీ అమెరికా నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కూడా యూత్ వస్తే వాళ్ళకు కూడా ఉద్యోగోపాధి అవకాశాలు ఉన్నాళ్ళండి. సంవత్సరానికి 2-3 లక్షల మంది బయటకు వస్తుంటే ఎన్నాళ్ళు వలస వెళ్తారండి? నేను మళ్ళీ చెప్తున్నాను, హైదరాబాద్ ఇంకా వలస కొనసాగుతుంది. ఇవాళ కాదు, కన్సిస్టెంట్గా. ఇంకోటి చెప్తాను, దయచేసి గమనించండి. నేను చెప్పిన తప్పు అయితే వెరిఫై చేసుకోండి. చాలామంది ఉన్నారు, మీ నెట్లో ఉన్నాయి, గూగుల్ తల్లి వికీ నాన్న రెడీగా ఉన్నారు. తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి. 2014లో ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ బేస్ ఎక్స్పోర్ట్స్ లెస్ దాన్ 1,500 crores. బీపీఓ కాదు బేస్. 2019 మే 29వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ లెస్ దాన్ 1,500 crores. తగ్గింది లేదండి, అంతే ఉంది. మోర్ ఆర్ లెస్ సిమిలర్. అంటే కంపెనీలు వచ్చినాయి, అప్పుడు హెచ్సిఎల్ మొదలైంది, టీచింగ్ స్టేజ్లో ఉంది. కానీ చెప్తున్నానండి, అది తర్వాత వెళ్ళిపోవటం రాపోవటం వెళ్ళిపోయినాయి అంటే పడిపోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన గౌతమ్ గారు అన్నారు, తర్వాత ఆయన కూడా వచ్చారు. చాలా శక్తివంతం లేకుండా ప్రయత్నం చేసి అనుకుందాం. ఆయన దిగిపోయినట్టు కూడా హోవరింగ్ అరౌండ్ 2,500 crores. ఇదే విషయం అదేంటంటే పక్కన ఒరిస్సా, అది వెనుకబడిన రాష్ట్రం అనుకుంటున్నారు. అటవీ రాష్ట్రం కాదు. ఆంధ్రప్రదేశ్ మీద డబల్ ఎగుమతులు జరిగినాయి. ఎక్కడ? ఉత్తరాఖండ్. తెలంగాణలో 54,000 కోట్లు ప్లస్ 2014 నాటికి ఉంటే అది 2024 నాటికి 24-25 నాటికి 3 లక్షల కోట్ల రూపాయల సాఫ్ట్వేర్. అంటే బేస్ ఉంది, పెంచవచ్చు, వేరే సంగతి. కానీ ఎంత పెరిగిందండి? 2,50,000 కోట్లు పెరిగిందా? ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందండి? ఇవాళ మళ్ళా చెప్తున్నాను నేను, మీరు సియాటెల్ వెళ్ళండి, అమెరికా మీరు వెళ్ళొచ్చి ఉంటున్నారా? అమెరికా సియాటెల్ వెళ్ళండి, లేదా గురుగావ్కి వెళ్ళండి, హైదరాబాద్కి వెళ్ళండి, బెంగళూరుకి వెళ్ళండి, సిలికాన్ వ్యాలీకి ఎక్కడైనా వెళ్ళండి. నేను కాదంట. వెళ్తే అక్కడ అత్యధికులు ఇండియన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అందులో అత్యధికులు తెలుగు వాళ్ళు అత్యధికులు కోస్తా రాయలసీమ.
కానీ అక్కడ దిక్కు దివాణం లేని పరిస్థితి. ఏం చేయాలండి? దావోస్లో పెట్టుబడులు అంటే దావోస్ అసలు స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. దావోస్ స్టార్ట్ మీరు మరీ నండి అట్లా కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి నేను చెప్పేది, సారీ, దావోస్ ఆయన తెలుగు రాష్ట్రాల నుంచి కాదు, దక్షిణాదిలో ఒకసారి వెళ్ళినా మిగతాది ఆయనే. దావోస్ అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గతంలో ప్రభుత్వాధినేతలే వెళ్ళేవాళ్ళు, దేశాధ్యక్షులు వీళ్ళంతా వెళ్ళేవాళ్ళు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్ళటం ఆయనతో మొదలైంది. ఆ విషయం మనందరికీ అది చాలా అవసరం, పెట్టుబడుల కోసం వెళ్ళారు. సరే, ఈసారి ఏంటంటే దావోస్లో ఎటువంటి ఎంఓయూలు కుదుర్చుకోలేదు అనేది ఒక విమర్శ ఉంది. అయితే వారు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ దావోస్లో వెళ్ళే ముందు చాలా వరకు, అంటే ఈ 7 నెలల్లో ఒక 4 లక్షల కోట్ల వరకు ఒప్పందాలు కుదిరినాయి అక్కడ అనేది చెప్తున్నారు. దాని మీద ఏంటి మీ టేక్ ఏంటి? అంటే దావోస్ నాకు 8 years బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు వచ్చింది. దావోస్ వెళ్ళింది పెట్టుబడులు సాధించుకొస్తానికి, వీళ్ళు మాటలను పట్టించుకోకూడదు, మనం వెళ్ళింది దేనికి ఉచితంగా వెళ్తామని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. నాకు మీరు వేస్తే మంచిది. మళ్ళీ ఆయనే నిన్న అది నెట్వర్కింగ్ పెంచుకుంటూ వెళ్తాం పెట్టుబడులు అని ఆయనే మాట్లాడారు. నేను చంద్రబాబు నాయుడు గారిని పనితనాన్ని గురించి మాట్లాడాను, కామెంట్ చేసే అర్హతే నాకు చాలామంది. ఎందుకంటే అంతగా మించి నేను ఉద్యమాలు ఉన్నప్పుడు అంతకుమించి తిరిగి ఉండొచ్చు, కానీ కన్సిస్టెంట్గా ఆయన మన దావోస్ వెళ్ళి, సరే కొంతమంది సలగాలు నడిచి వెళ్ళారు, లేదా గాల్లో ఇవన్నీ పక్కన పడేసేయండి, బూస్టింగ్ హార్లిక్స్ ఇచ్చి పక్కన పెట్టండి. ఆయన అన్ని రోజులు అక్కడ ఉండి వాట్ ఈజ్ ఏజ్ అంటే ఆయనకున్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా అధిగమించుకుని ఢిల్లీలో దిగి 12:30కి నిర్మలా సీతారామన్ గారిని కలిసి మళ్ళీ ఇంకో మంత్రిని సెక్రటరీ స్థాయిలో కూడా మాట్లాడి ఇచ్చిన కాగితాలు ఇచ్చి 5:30-6 గంటలకు అమరావతి వచ్చి మళ్ళీ 7 నుంచి రివ్యూ మీటింగ్ పెట్టారు. నేను లాస్ట్ టైం కొరియా వెళ్ళి వచ్చినప్పుడు చూశాను. ఏప్రిల్ 11వ తారీఖు 2015 సంవత్సరంలో ఆయన రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాటే అంత శక్తి, అంత అబ్సల్యూట్లీ నేను చెప్పాను పాలక నేను తీసుకున్నాను. అలాంటి ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ ఖైరాని ఎప్పుడు ఆయన చనిపోయారు, పంజాబ్ ముఖ్యమంత్రిగా చాలా కష్టపడి వాళ్ళ జీవితం లేకుండా పనిచేశారు, ఎవరు అనేవారు ఒకరితో పక్కన పెట్టి. కానీ మనం చూసిన ముఖ్యమంత్రుల్లో మాత్రం, ఈవెన్ ప్రధానమంత్రులు మాత్రం ఇంతగా కష్టపడేవాళ్ళు ఎవరు లేరు, అంటే కంపేర్ చేసుకుంటే నేను కాకపోయినా. అందువలన అది వేరు. కానీ నేను అడుగుతా ఉన్నాను, లెట్ us బి ఫ్రాంక్ అబౌట్ ది సిచ్యుయేషన్. నేను కామెంట్ చేశాను, దాని మీద తెలంగాణ మిత్రులు కూడా కొంతమంది, దుద్దిల శ్రీధర్ బాబు గారు సచ్ నైస్ జెంటిల్మెన్, నిజంగా మంచివాడండి. నేను నిజంగా హానెస్ట్గా చెప్తాను, మనసు పూర్తిగా ఆ రోజు జూమ్ సమయంలో కూడా చూశాను. నేను ఎప్పుడు తప్పుగా అనుచితంగా మాట్లాడలేదు, కష్టపడి పనిచేశాను. మొదటి రోజు వచ్చిన మెయిన్ హెడ్డింగ్స్ ఏంటంటే ఫోటో, అవి కూడా నేను పంపిస్తాను. ఆయన మెగా కృష్ణారెడ్డి గారితో చేసుకున్న ఒప్పందాలు 500 కోట్ల రూపాయలతో ఆ ల్యాండ్ ఏదో అలాట్ చేస్తే వికారాబాద్లో వెల్నెస్ సెంటర్ పెడతారు, ఏదో మన జిందాల్ లాగానో ప్రకృతి ఆశ్రమం రామకృష్ణరాజు గారు, వేగిరాజు రామకృష్ణరాజు భీమలో పెట్టాడు అనుకుంటా. నేను ఒకటే అడిగాను, శ్రీధర్బాబు గారికి ఇంటికి మన కృష్ణారెడ్డి గారి ఇంటికి 5 నిమిషాల పని, దీనికోసం వెముకల కొనుక్కు చెల్లుకి వెళ్ళి వణుక్కుంటే అంతకాలు పెడుతుంది దేనికండి. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి నివాస సదరేదో ఉంది, దానికిను సజ్జన్ జిందాల్ గారు, మన కేసుల విషయంలో జట్మలాని గారి కేసు విషయంలో వచ్చిన సజ్జన్ జిందాల్ గారికి డిస్టెన్స్ 3 నిమిషాలు ఉంటుంది, 3 లక్షల కోట్లు అక్కడికి వెళ్ళి పెట్టుకోవడం ఏంటి అంటే, అక్కడ దావోస్లో ఏమైనా చేస్తే సౌదీ అక్కడ స్విస్ బ్యాంక్ ఏమన్నా మనకేమన్నా 50,000 కోట్ల సబ్సిడీ ఇస్తుందని అడిగాను, కాదు. ఆ తర్వాత తెలంగాణ ఈజ్ ఏబుల్ టు ఓవర్కమ్ ఇట్ విత్ గ్రేట్ విత్ అసిస్టెన్స్ ఆఫ్ జయేష్ రంజన్ గారు, రేవంత్ రెడ్డి గారు. సరే, రేవంత్ రెడ్డి గారి మీద భాష మీద కొంతమంది మాట్లాడే విమర్శలు పక్కన పెట్టలేదు, కార్యం చూసుకుంటే ఏం చేసుకొచ్చాడని చూసుకుంటారు ముఖ్యం కదా. 1,78,500 కోట్ల రూపాయలు. దాంట్లో సరే మెగా కృష్ణారెడ్డి గారు తీసేయండి, గుజరాత్ మళ్ళీ ఒకలా అమెజాన్ కానీ మిగతా అంటే బేస్ ఫౌండేషన్ ఉంది, నేను కాదంటలేదు. ఆయన కూడా దీనికి పాతాళ్ళు కారణం లేకపోతే ఇంకోత మాట్లాడలేదు, ఎవరికాళ్ళు ఆ రోజు ఇవాళ సాధించుకొచ్చారు. అడ్వర్టైజ్మెంట్ కూడా వేశారు, ఎనో వేసుకోండి అని చూశారు హైదరాబాద్లో అంతా, మీరు వెళ్తే అక్కడ కనపడతా ఉంటాయి అడ్వర్టైజ్మెంట్లో. అందువలన ఐఎమ్ థ్యాంక్ఫుల్ తెలుగు జాతి పక్షాన ఆయన ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఐఎమ్ అప్రిషియేటింగ్ దట్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి వడ్డించోడు మనాడైతే ఆఖరిని ఉన్నా లేకపోయినా పెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చి పంపించారు. ఆల్రెడీ 15 లక్షల కోట్ల రూపాయలు ప్లస్ ఆయన సంతకాలని. గుజరాతీ అది వైబ్రెంట్ గుజరాత్ అని మీటింగ్లు పెట్టి 22-23లో 23,50,000 కోట్ల రూపాయలు ఆమోదించుకుని దాంట్లో 9,64,000 కోట్ల రూపాయలు 60,000 కోట్ల రూపాయలు పైబడి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ పెట్టేశారు. వచ్చే 3 ఏళ్ళలో వస్తాయి, 5 ఏళ్ళలో వస్తాయి, ఈ సోది సుత్తి కబుర్లు కాదండి. ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మేము తీసుకొచ్చాం లాస్ట్ టైం అని చెప్పారు,
జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఎముకలు సరే కోడిగుడ్లు ఎముకలు అంటే చల్లి మీరు ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటి? వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆదాని గారితో ఒప్పందం అంటే అక్కడికి వెళ్ళి ఆదాని గారితో ఒప్పందం ఏంటి నాకు అర్థం కాదు. ఇక్కడ పిలిస్తే ఏమైనా అంటే వస్తాడు? ఇక్కడ రెండు విషయాలు చూడాలి. చెప్పండి. అది ఒక మార్కెట్ చేసుకోవడానికి వ్యతిరేకించాలి నేను అనేది అది ఒక వేదిక. అక్కడ అందరూ వస్తారు. అది ఒక వేదిక. అక్కడ ఒక నెట్వర్కింగ్ జరుగుతుందని చెప్తున్నారు. సో పెడితే తప్పేముంది? అక్కడ ఇక్కడే పెట్టాలి. ఎలటాన్ని తప్పు పట్టట్లేదు. తిరిగి నేను ఎలటాన్ని మన యొక్క ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ వాళ్ళని మనం ప్రదర్శించడానికి నేనేం తప్పు పట్టట్లేదు. కానీ అనవసరం బూస్ట్ కాకుండా నేను ఏం చేయాలో కూడా చెప్తాను ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్. నేను చెప్పింది నేను పదే కూడా అది చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ఎండ ఎక్కడ ఉంటుందండి? రెంటచింతల పిడుగురాళ్ళ ప్రాంతాల్లో. మీరు మిట్ట మధ్యాహ్నం మే 15వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి ఏసీ లేకుండా మీటింగ్ పెట్టి నా విభజన హామీలు వచ్చి 100% ట్యాక్స్ ఎక్సెప్షన్స్ ఇస్తున్నాం పెడితే రండి అని పెడితే ఏ కంపెనీ రాదండి? మిట్ట మధ్యాహ్నం ఏసీ కూడా పెట్టక్కర్లా. ఆ రోజే కదా గంట బాధపడతాం, తర్వాత మనకు వస్తుంది కదా వస్తారు. ఇక గుజరాతీ మారవాడీలు అయితే 24 గంటల ముఖ్యమంత్రి ఇంటూ చీమల దండిలాగా చేరిపోతారు. మీరు ఎవరోనంటండి ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆకాశంలో మొబ్బులు చూసి ముంత పగలు కొట్టుకుందంట. మన చేతిలోకి రైట్ రాయల్గా రావాల్సిన హక్కులను వదిలేసుకుని దేశం అంతా తిరిగి ప్రపంచం అంతా తిరిగితే కొంత ఉపయోగం ఉంటుంది. అస్సాం కూడా వస్తాయి. కానీ నేను అనేది అది వేరు ఇది వేరు కదండి. ప్రయత్నాలు జరుగుతానే ఇది బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటాం తప్పు కాదు. జగన్ గారు వెళ్ళారు, లేకపోతే వెళ్ళలేదు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. బ్రాండ్ ఇమేజ్ గురించి నేను మాట్లాడేది. ఆదాని గారితో ఒప్పందం చేసుకుంటే రేపొద్దు వీళ్ళు కూడా చేసుకోవచ్చు. రేపొద్దున అక్కడ దావోస్లో జరిగిన దానికోసం మాకు ఇది పెట్టాం. ఏంటి అంటే అసలు నేను అలాంటి వాటిని చేయండి, కానీ ప్రాధాన్యత మర్చిపోతున్నారు. ఇక్కడ మనకు రావాల్సిన రాయితీలు కనుక సాధించుకుంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు, కాళ్ళ దగ్గరికి వస్తారు. మనం వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర చూడక్కర్లేదని నేను మీ ద్వారా అంటే విభజన హామీలని వచ్చే ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో దానికోసం దృష్టి పెట్టండి కొంచెం ఢిల్లీలో అని నేను చెప్తున్నానండి. పోనే ఎవరికి ఇవ్వలేదు అనుకుంటున్నాం. 2027 మార్చి వరకు ఈశాన్య రాష్ట్రాల్లో కొన్నింటిలో కొనసాగుతున్నాయి కదా. ఈజ్ యాజ్ ఆన్ టుడే అది ముగిసిన చాప్టర్ అనేది నీచ నికృష్ట మీరేమన్నా ముఖ్యమంత్రి గారికి లేఖ రాయటం కానీ అలాంటివి ఏమైనా? ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ కావాలని మా సాధన సమితి సహాయ కార్యదర్శి కంచెట్టి సురేష్ బాబు గారు ప్రతి నెలకు ఒక లెటర్, అంటే నాకైతే ఎవరు మిత్రులు పేరు చెప్పడం అవసరంగా మీరు వచ్చి కలవండి అని చెప్పారు బొకే ఇవ్వడానికి. నాతో పాటు ఇప్పుడు దీంట్లో ప్రధాన కార్యదర్శుల కింద సిపిఎం శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు అందరూ ఉన్నారండి. రఘువరెడ్డి గారు ఉండేవారు. దాంట్లో మా ఉద్యమాల భాగంగా అన్ని పార్టీలో ప్రాతినిధ్యం కాదు. మాకు అపాయింట్మెంట్ అంటే నేను వ్యక్తిగతంగా అడిగితే మీరు ఎవరో మిత్రులు మీరు రండి సార్, మీరు ఎప్పుడు కావాలంటే మీది ఇబ్బంది ఏముంది, మీరు చంద్రబాబు అభినందించడం అనేది అభినందించాం ముఖ్యమంత్రి అయిన తర్వాత పత్రికాముఖంగా. కానీ దాంట్లో ఇలాంటి ఇవ్వటానికే కదా ఇదే ప్రయత్నం 2014-15 చేస్తే గౌరవనీయులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు హస్బెండ్ గారు పడినవ్వలేదంట. సరే వారిని పక్కన పెడదాం. ఇవాళ మరి అడ్వైజర్స్ ఎవరన్నా నాకు తెలియదు. మేము ఖచ్చితంగా కొన్ని విషయాల్లో నేను అడుగుతా ఉన్నాను. మేము ఇవాళ ఢిల్లీ ప్రభుత్వానికి బాధ కలుగుతుందేమో తెలియదు, కానీ దయచేసి కొన్నన్నా వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్, భావితరాల కోసం మీరు ఏమి చెయ్యాలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్తున్నాం. లేదు మీరు ఏదో 4 లక్షల కోట్లు అన్నారు. మీకు ఒక్కసారి మహారాష్ట్ర వెబ్సైట్స్ తీసి ఓపెన్ చేసి చూడండి. ఎప్పుడైతే ఈ పొల్యూషన్ వద్దు మాకు, ఆ సౌదీ అరేబియా కంపెనీ లోకల్తో కలిపి మాకు రిఫైనరీ ఎందుకయ్యా బాబు మాకు దొబ్బేయండి ఇక్కడి నుంచి అని చెప్పి మహారాష్ట్రలో ఉద్యమం చేసి తరివేశారు. ఆ రిఫైనరీ మా దగ్గర పెట్టనివ్వనంటే దానికోసం 5,000-6,000 ఎకరాలు కావాలని చెప్పి ప్రకాశం ఎక్కడ ఆ పొల్యూషన్ చెప్తున్నానండి. దబోలా కాదు, దబోల్ది ఎన్రాన్ దబోల్ అయిపోయింది. నిన్న కాక మొన్నండి 2022-23లో నాలో మహారాష్ట్ర కొంకణంలో కానీ రత్నగిరి జిల్లాలో కానీ పెడతామని అనుకుంటే మా అక్కర్లేదని తరవేశారు. పొల్యూషన్ మాకొద్దు, ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు తీరా చూస్తే 2-3 వేల ఉద్యోగాలు మహారాష్ట్రకి వచ్చే తక్కువ ఉన్నాయి. దానికోసం మా రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలా, ఇన్ని భూములు ఇవ్వాలా, మీరు వెళ్ళి వేరే చోట పెట్టుకొని తరవేస్తే అది వచ్చిందని చెప్తున్నారు. రెండో విషయం మీకు చెప్పాను, మిత్తల గారి కంపెనీ ఇంతకుముందే మాట్లాడుకున్నాం. మిత్తల గారు 1,00,000 కోట్లు నా కడప ఉక్కు ఫ్యాక్టరీ పెట్టించండి స్వామి, ఇక్కడ వాళ్ళు లోన్ ఇస్తారు. మా ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరండి వ్యాపారవేత్తలు. ఓకే, మధు గారి పవర్ ప్లాంట్ ఏంటి, జిఎంఆర్ గారి పవర్ ప్లాంట్ ఏంటి, తెలుగు బిడ్డలు కాదా? చింతా విశ్వేశ్వరరావు గారు కృష్ణపట్నం 4,000 ఎకరాలు పైబడి సెజ్ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు అంతా ఎక్స్పాండ్ చేయాలి. 15 ఏళ్ళు కష్టపడకుండా వస్తుంటే దాన్ని తీసుకుని ఆ కృష్ణపట్నం పోర్ట్ని కూడా ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్లు నిధులు ప్రకటించింది దాన్ని డెవలప్ చేయడానికి. నువ్వు ఆదానిగా డెవలప్ చేయడానికి నిధులు కేటాయిస్తే విక్రమ్ గారు జనం చప్పట్లు కొడుతున్నారేంటి నాకు అర్థం కావట్లేదు. ఇవాళ దానికోసం లైన్ అంట కేంద్ర ప్రభుత్వం అంట, ఎక్కడి నుంచి కృష్ణపట్నం నుంచి హైదరాబాద్కి లైన్ అంట, పైప్ లైన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ. సరే అది పక్కన పెడదాం. కృష్ణపట్నం పోర్ట్ అయిపోయిన తర్వాత గంగవరం పోర్ట్ ఏంటండి?
డివిఎస్ రాజు గారికి ఆ రోజు 1200 ఎకరాలు స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ పోర్ట్ కింద అది ఉండాలి, క్యాప్టివ్ పోర్ట్ కింద దానికి ఉంటాం పెట్టుకుని బయట వాళ్ళకి ఇస్తే మా గంటా పాపారావు గారు చనిపోయారు. చెప్తున్నాను అక్కడ ఉద్యమకారుడు, నా రోజు మా మీద కూడా కేసు పెట్టి మీరు ఎల్ఎన్ శ్రీనివాస్ గారు పాపం కేసుల్లోనే ఉండగానే చనిపోయాడు ఆయన. వాళ్ళ వరకు మొన్నటి వరకు ఉన్నాయి కేసులు నడుస్తున్నాయి. అలాంటి చంద్రబాబు నాయుడు గారు సరే ఎలా చేశారు, బలవంతం చేసిన ఒక మంచి పని చేశాడు ఆయన. ఈ పీపుల్ షుడ్ నోట్ దిస్. బిల్ టు ఓన్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ బూట్ సిస్టంలో ఇస్తాను. అది ఈ నిర్దిష్ట కాల పరిమితి తర్వాత వచ్చే 13 ఇది అప్పటికి ఇన్ని వేల ఎకరాలు, దాంతోపాటు 30,000 40,000 కోట్లు ఎంత చేలో చేసిన టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెందేటట్లు, ప్రభుత్వానికి చెందేటట్లు ఆయన కండిషన్ పెట్టించిన ప్రాజెక్ట్ అండి. సరే మైనస్ పాజిటివ్ మనం చెప్పుకోవాలన్న కదా. ఇవాళ ఏం చేశారు, దాంట్లో 10.13% వాటా ఉంటే దాన్ని పావలా బేడాకి ఆఖరికి వాళ్ళకు డివిఎస్ రాజు గారి దగ్గర అదాని గారు కాజేశారా, బతిమాలారు, ఈయనే దండం పెట్టించేసారా, తర్వాత మాట్లాడి చెప్పించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఎవరికి చెప్పకుండా ఓపెన్ యాక్షన్ లేకుండా ఇచ్చేసి పడేశారంటే ఇప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం? ఇవన్నీ సాధించుకోవాలి. ఇవాళ కేంద్రం, నేను అందుకని అడుగుతున్నాను, ఇవాళ నిధులు ఇక్కడ మనకి హామీలు ఉన్నాయంటే నిధులు వస్తాయండి. ప్రతి సంస్థ ఎక్కడ మీరు రాష్ట్ర విభజన నుంచి, అంటే విభజన జరిగినటువంటి 1-2 ఏళ్ల నుంచి మీరు ఇవే అంశాలు మాట్లాడుతున్నారు కాదండి. విభజన జరిగిన ముందు నుంచి మనం అదే అంటే శ్రీకృష్ణ కమిటీ దగ్గర నుంచి మీరు శ్రీకృష్ణ కమిటీ దేశం మొత్తం మీద 1,27,000 అప్లికేషన్ వస్తే, అందరికి విజ్ఞాపనలు వస్తే, ఈ దేశం మొత్తం హైదరాబాద్ వచ్చిన తర్వాత లేక్యూ గెస్ట్ హౌస్లో నాకు చెప్తానండి, నాతోనే చర్చలు ప్రారంభించారు. అది రికార్డులో ఉంటుంది. సరే అది పక్కన పెడతాను. ఎంత కృషి చేసామంటే, నేను అనేది అంటే దాదాపు ఎంతో కొంత సాధించామండి రాష్ట్రానికి. మేము నష్టపోయి జీవితంలో. ఇప్పుడు మీ ఆవేదన ఇదంతా ఏంటంటే ప్రయారిటీస్ రాంగ్గా ఉన్నాయి కాబట్టి మీరు దాని మీద దృష్టి పెట్టాలి. కేంద్రం మన మాట వినేటట్టు ఉంది కదా. నేను అందే ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మెజార్టీ ఉంది కదా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు మెజార్టీ ఉంది కదా, వీళ్ళకి పాసింగ్ అని అది పక్కన పెట్టేయండి. కానీ ఇవాళ నేను నా హంబుల్ రిక్వెస్ట్, దీంట్లో ఎవరిని తప్పుపడుతున్నాను కదా. ఇవాళ రాష్ట్ర విషయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి నిబద్ధత ఉందో, కళ్యాణ్ బాబు గారికి ఇవాళ ఒక్క బీజేపీతో ఆయన ఆ పార్టీతో ఎక్కువ అనుబంధం తెంచుకోవాలి. పాత కళ్యాణ్ బాబు గారిని చూడాలి. నేను చెప్తున్నాను, ఏ రోజైతే దమ్ముండి ఉత్తరాది అహంకారం నశించాలని పిడికిలు ఎత్తి బిగించారో, ఎప్పుడైతే అభ్యుదయ భావాలతో ముందుకు వస్తున్నాను అన్నారో, ఎప్పుడైతే హోదా విభజన హామీల కోసం ప్రాణత్యాగం చేస్తానో, ఎప్పుడైతే ఎంపీలను కారణం రాసుకుంటారా అక్కడికి వెళ్ళి దెబ్బలాండ భావితరాలకు భవిష్యత్తు లేదు విభజన హామీలు అన్నారో ఆ కళ్యాణ్ బాబు గారు. సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్. ఇవాళ వీళ్ళందరూ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆయన చెప్తే నేను కేంద్ర ప్రభుత్వం వింటున్నారు కదా, భావితరాలు దెబ్బతింటున్నాయండి. మొత్తానికి ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. చూద్దాం, ఇది చలసాని శ్రీనివాస్ గారి ఆవేదన. ప్రయారిటీస్ ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. విభజన హామీల్లో ఇచ్చినటువంటి ఏదైతే విభజన చట్టంలో ఉన్నాయో వాటిని కనుక ఉపయోగించుకోగలిగితే ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఆ దిశగా, రాష్ట్ర నాయకత్వం కూడా ఆ దిశగా దృష్టి పెడుతుందని ఆశిద్దాం. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.